నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఉన్నారు. బిందాస్తో ప్రారంభమైన ఆయన జర్నీ దూకుడు, సర్కారు వారి పాట, లెజెండ్ ఇలా ఎన్నో హిట్ సినిమాలతో సాగింది. కోర్స్ ఈ జర్నీలో ఆయన కొన్ని ఎదురు దెబ్బలు కూడా తిన్నారు. అయితే తాజాగా షో టైం అంటూ ఇండియాలోనే ఒక రియాలిటీ షో, ఫిల్మ్ మేకింగ్ మీద రియాలిటీ షో ఆయన స్టార్ట్ చేయబోతున్నారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనొచ్చు. మరి ఆ షో గురించి అలాగే తన జర్నీ గురించి అనిల్ ఏం చెప్తాడు ఇప్పుడు ఆయన మాటలో నిందాం. నమస్తే అనిల్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అభినందనలు. షో టైం అని ఒక రియాలిటీ షోతో రాబోతున్నారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏంటి అసలు దాని గురించి చెప్పండి ఒకసారి. ఐ మీన్ రియాలిటీ షోస్ చాలా చూసే ఉంటారు కదా, అందరిని ఒక లీడ్లో పెట్టడం. ఏటీవీ స్టార్ట్ చేసినప్పుడు వీ వాంట్ డూ ఎవ్రీథింగ్, రియాలిటీ షోస్ ఎక్కువ చేయాలి అనే దాని మీద ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. బట్ వీ కుడెంట్ టేక్ అప్ ఎట్ ద టైమ్. ఇప్పుడు వీ థాట్ ఇట్స్ ద రైట్ టైం. ఓకే, ఏంటంటే ఇట్ షోస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. బయట వాళ్ళు అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. ఎనీ బిజినెస్, మన బిజినెస్కి ఎంటర్ అవ్వకముందు ఏంటంటే అన్నీ తెలుసు అనుకుంటాం. వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఏంటి మనం అనుకుంది వేరు కదా, ఇక్కడ వేరు కదా అని. అలాంటిది ఏమీ లేకుండా వీ వాంట్ పీపుల్ టు నో ద రియాలిటీ ఆఫ్ బిజినెస్. ఓకే, అంటే స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా జరుగుతుంది, తర్వాత ప్రమోషన్స్ ఎలా చేస్తారు, మేకింగ్ ఎలా చేస్తారు, డైరెక్టర్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, లిరిక్ రైటర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు. సరే ఇదంతా ఒక ఎత్తు, సినిమా అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ ఎలా చేస్తారు, రిలీజ్కి ఎన్ని కష్టాలు పడాలి, ఫైనాన్సింగ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఓపెన్ చేసి దెన్ యూ కెన్ టేక్ ఎ డెసిషన్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ దిస్ ఆర్ నాట్. సో ఫస్ట్ ఆఫ్ అ కైండ్ అంటే వీ వర్క్డ్ అ లాట్ లాస్ట్ 4-5 years. అంటే దీన్ని క్రియేటివ్గా ఏం చేయాలి, ఎంగేజింగ్గా ఎలా చెప్పాలి. ఒక డాక్యుమెంటరీ లాగా తీసేసి సింపుల్ అయిపోతుంది. బట్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కంటెంట్. ఇన్ఫో ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఉపయోగపడాలి, కాంపిటేటివ్గా ఉండాలి అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. ఫైనల్ మీరు ఎన్నో చూసుంటారు ఇండస్ట్రీలో, దాదాపు 20 ఏళ్ల పైన జర్నీ కదా మీది. అంటే ఇది సాధ్యమేనా? అంటే ఇందులో ఉన్న వాస్తవాల్ని ఫోకస్ చేయటం అనేది ఎంతవరకు సాధ్యం? 99% ట్రై చేస్తున్నాం అండి. అది ఒకసారి మనం చేస్తే కానీ తెలియదు కదా. ఇందాక నేను చెప్పినట్టు ఎంటర్ అయ్యేవాడికి ఇట్స్ ఈజీ, అన్నీ తెలుసు అనుకుంటాడు వెళ్ళిన తర్వాత కానీ. బట్ ఇందులో ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే బీయింగ్ ఇన్ ఛానల్ రన్ చేశాను కాబట్టి ఐ నో ద యాక్చువల్ థింగ్. అంటే ఎలా షో రన్ చేయగలం అనేది. సో వెరీ కాన్ఫిడెంట్ ఉంది. అంటే ఛానల్ రన్ చేయటం వేరు, ఛానల్లో షోస్ అండి, షోస్ కూడా. అంటే ఆ షోస్ రన్ చేయటం వేరు, అట్ ద సేమ్ టైం సినిమా ఇండస్ట్రీలో ఉండే ఇప్పుడు మీరు ఈ షో కనుక మీరు వాస్తవాలను చూపించాలి. అవును, వాస్తవం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. అవును. సో అది డైజెస్ట్ చేసుకునే స్థాయిలో ఉందంటారా ఇప్పుడు మన ఇండస్ట్రీలో? డైజెస్ట్ చేసుకుంటారండి, చేసుకోవాలి కూడా. అంటే మేము కండక్ట్ చేసేది ఎలా జరుగుతుంది అనేది, అందులో అన్నీ జరుగుతాయా లేదా అనేది తెలియదు. అండ్ మీరు అనుకున్నట్టు చేదు నిజాలు ఇవన్నీ కూడా ఒక పెద్ద సినిమాలు చేసినప్పుడు ఉండే ఇది. ఇక్కడ వాట్ వీఆర్ గోయింగ్ టు షో ఇస్ ఒక మూవీ చేయటం వల్ల ఎలాంటి హర్డిల్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఒక రోల్కి 10 lakhs అనుకుంటాం, సడన్గా క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి 20 అయిపోతుంది. ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ డేస్ తగ్గిస్తామా, ఏం చేస్తాం, ఎక్కడ తేడాలు వచ్చేస్తాయి కంప్లీట్గా. వస్తే ఏం చేయాలి. బయట ప్రపంచంలో ఏంటంటే తెలుసుకున్న తర్వాత, తప్పు అయిపోయిన తర్వాత తెలుసుకుంటాం. ఆ తప్పు జరగకుండా ఏమేం చేయగలం, ఎంతవరకు ప్రాక్టికల్ అనేది నో వన్ కెన్ టెల్. బట్ అట్లీస్ట్ ఏంటంటే ఈ తప్పు జరిగే అవకాశం ఉందన్న తెలుస్తుంది. సో ఈ మీ జర్నీలో మీరు ఎన్నో చూశారు, అంటే చాలా ఆటుపోట్లు చూశారు. నాకు తెలిసి మీరు చూసిన ఆటుపోట్లు బహుశా ఏ ప్రొడ్యూసర్ చూసి ఉండడేమో, ఎందుకంటే మీ గురించి నాకు తెలుసు కాబట్టి. సో అవన్నీ మనం ఆన్ స్క్రీన్ ప్రజెంట్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్ కదా? లేదండి, డిఫికల్ట్ కాదు. ఎందుకంటే ఒక లెట్స్ సపోజ్ మీరు అనుకున్నది హీరోతో ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలి, అది రియల్ సినారియో. ఓకే, అది ప్రాబ్లం హీరోది కావచ్చు, ప్రొడ్యూసర్ది కావచ్చు, డైరెక్టర్ది కావచ్చు, లేదా థర్డ్ పార్టీ వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాలని చూసేవాడు కావచ్చు. ఎవ్రీథింగ్ విల్ బి దేర్. వస్తే ఏం చేయాలని కూడా నేర్పిస్తాం. ఓకే. అండ్
ఇందులో చాలా ఉంటాయండి. బయట పర్సనల్ లైఫ్కి మూవీ లైఫ్కి తేడా ఉంటుంది. ఒక హీరో ఉన్నారు, బయట నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పేసి ఐ కాంట్ బిహేవ్ ద సేమ్ వే ఇన్ ద సెట్లో ఉన్నప్పుడు చూడాలి, ఈజ్ ఎ క్యారెక్టర్. ఆ మూడ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒక వైలెంట్ సీన్ ఏదో చేస్తున్నారు అనుకోండి, మనం వెళ్ళి ఒక జోక్ చెప్పటాలు ఇలాంటి నెగిటివ్ అవుతాయి అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్. అంటే ప్రాక్టికల్గా ఏమన్నా అనుభవం అలా? నాకు జెన్యున్గా చెప్పాలంటే ఎక్కడా కూడా ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అనుకోవాలి. టెన్షన్ లేకుండా వెళ్ళిపోయాను. ఓకే, ప్రాఫిట్ లాస్ ఆర్ డిఫరెంట్, బట్ ఫ్రమ్ ద ఫస్ట్ హీరో టిల్ ద ఇప్పుడు చేసిన సినిమా వరకు అందరు హీరోలతో ఐ హ్యావ్ ద సేమ్ ర్యాపో. దట్స్ ఎ బ్లెస్సింగ్ అనుకోవాలి. అందరికీ అలా ఉండాలని లేదు. కాదు సార్, ఇప్పుడు లాస్ అవుతూ కూడా వాళ్ళతో ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది కష్టం కదా? ఇట్ ఈస్ ఫైనల్లీ బిజినెస్ అండి. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య బిజినెస్ జరిగింది అంతే. లాస్ రావచ్చు, ప్రాఫిట్ రావచ్చు. లాస్ వచ్చిందని చెప్పి ఫ్రెండ్ శత్రువు అయిపోడు కదా. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఓకే, ఇప్పుడు లాస్ వచ్చిన దానికి హీరో ఏం చేస్తారు, డైరెక్టర్ ఏం చేస్తారు, అయిపోయింది అది అయిపోయింది. తర్వాత రోజు మనం మొహమొహాలు చూసుకోకపోతే ఏమవుతుంది? అక్కడితో ఎండ్ అయిపోయింది. మళ్ళీ చేస్తామా చేయమా అనేది ఇట్స్ అవర్ డెసిషన్. ఎట్ ద సేమ్ టైం అంతకుముందు ఎలా ఉన్నామో, అంటే సినిమా హిట్ అయితే ఫ్రెండ్ అయిపోతాడు, ఫ్లాప్ అయితే శత్రువు అయిపోతాడు అనేది ఉండకూడదు. మీరు ఒక రియాలిటీ షో, ఇది రియాలిటీ షోలో ఫిలిం మేకింగ్ని తీసుకుంటున్నారు. అవును. ఇప్పుడు రీసెంట్గా ఫెడరేషన్కి ప్రొడ్యూసర్ కౌన్సిల్కి మధ్య, అంటే ఫిలిం ఛాంబర్కి మధ్య వివాదం నడుస్తుంది. సో ఈ సందర్భంగా ప్రొడ్యూసర్స్ అందరూ యునానిమస్గా ఒక నిర్ణయం తీసుకొని, ఇక మీదట మనం ఫెడరేషన్ వాళ్ళు మన కండిషన్స్కి కట్టుబడి వస్తేనే మనం ముందుకు వెళ్దాం, లేదంటే మనమే స్కిల్ని డెవలప్ చేసుకుందాం అనే నిర్ణయానికి వచ్చారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మీ రియాలిటీ షో స్కిల్ డెవలప్మెంట్. ఎగ్జాక్ట్లీ. సో ఇది కాకతాళీయంగా జరిగిందా లేదంటే ఏంటది? అది అసలు దానికి సంబంధం లేదండి. ఇంకోటి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు ఉంది మనకి, ప్రాక్టికల్గా ఎక్కడా లేదు. స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్గా మేము ఛాంబర్ కానీ ఫెడరేషన్ వాట్ ఎవర్ ఇట్స్ గోయింగ్ ఆన్, స్కిల్ డెవలప్మెంట్ ఫర్ సమ్ లిమిటెడ్ టెక్నీషియన్స్. మేము చేసేది అది కాదండి. ప్రొడ్యూసర్ కాడి నుంచి ప్రొడ్యూసర్కి ఒక స్కిల్ ఉంది, అండ్ స్లోగా అది ఏమైందంటే ఆ స్కిల్ కాస్త రైటింగ్ స్కిల్ అయింది. ప్రొడక్షన్ స్కిల్ బికేమ్ ఏ రైటింగ్ స్కిల్, చెక్ రైటింగ్ స్కిల్. బట్ యాక్చువల్ ప్రొడ్యూసర్ ఏమేం చేయగలడు? ఇఫ్ యు ఆర్ పవర్ఫుల్ యూ కెన్ డూ మెనీ థింగ్స్. ఎవ్రీవన్ విల్ లిసన్. అంటే వాళ్ళు వినలేదు వీళ్ళు వినలేదు అనే ఉండదు. ఫైనల్ ప్రోడక్ట్ ఎవరికైనా సరే సినిమా హిట్ అవ్వాలనే ఉంటుంది. అక్కడ లైట్ బాయ్ కాడి నుంచి ఎవ్రీ వన్. అండ్ యూనియన్ స్ట్రైక్, ఐ మీన్ ఫెడరేషన్ ఇదంటే నో వన్ ఈజ్ అగైనెస్ట్ ద వర్కర్స్. అట్లీస్ట్ ప్రొడ్యూసర్స్ అయితే వర్కర్స్కి అగైనెస్ట్గా ఎవరు ఉండరు. బట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ గివ్ అండ్ టేక్ పాలసీస్ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ పెట్టిన ఆ 4 కండిషన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏం లేదండి. అంటే బేసికలీ అది ఇక్కడ జరుగుతుంది. సో పర్సనల్ అభిప్రాయాలకి సంబంధం లేదు. అంటే ఒక ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసరు, మీరు ఎన్నో ఫేస్ చేసి ఉన్నారు ప్రొడక్షన్లో. సో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంటే ప్రొడ్యూసర్ సైడ్ ఆలోచించే కదా తీసుకొని ఉంటారు. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు జరుగుతుంది, ఆల్ మూవీస్ ఆర్ రన్నింగ్ ఇన్ డెఫిసిట్స్. సో ఆబ్వియస్లీ ఇది నాట్ ద రైట్ టైం అనే ఫీలింగ్లో అందరూ ఉన్నారు. అంతకుమించి ఏమీ లేదు. వాళ్ళకి ఇవ్వకూడదు ఇదని కాదు, ఆల్రెడీ నెగిటివ్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఓటీటీ దే రెడ్యూస్డ్, శాటిలైట్ మార్కెట్ బాగా పడిపోయింది, థియేటర్కి వస్తారో రారో తెలియదు, పబ్లిసిటీ పెరిగిపోయింది. వెన్ ఆల్ దీస్ ఆర్ హ్యాపనింగ్, ఇప్పుడు సింపుల్ అండి, సాఫ్ట్వేర్ మార్కెట్ అనేది ఎప్పుడు సూపర్గా ఉండేది కదా, ఇప్పుడు తీసేస్తున్నారు, శాలరీలు తగ్గిస్తున్నారు. ఎందుకు తగ్గిస్తున్నారు? అక్కడ మార్కెట్ డౌన్ అవుతుంది కాబట్టి తగ్గిస్తున్నారు. సేమ్ థింగ్ ఇప్పుడు అక్కడ డౌన్ అవుతాయంటే పెంచాలని, అదొక్కటే. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అన్ని కాస్ట్లు పెరిగిపోతున్నాయి మాకెందుకు. సో బోత్ సైడ్స్ ఇది ఉంటుంది ఎక్కడో ఒక చోట. బట్ దీనికి ప్రొడ్యూసర్లు కూడా ఒక కారణమేమో. ఇప్పుడు కాస్ట్ ప్రొడక్షన్ పెరగటానికి అంటే ఓటీటీ రైట్స్ వచ్చినాయి అని న్యాచురల్ అండ్ కారణం అని కాదు.
నాకు 100 కోట్లు వస్తుంటే 90 వరకు నేను ఖర్చు పెట్టగలను కదా అనే ఫీలింగ్ ఉంటుంది. Okay. సడన్గా 100 కోట్లు 50 అయిపోయినప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. అదే నేను ఆ పాయింట్కి వస్తాను. ఇప్పుడు 50 అయినప్పుడు మీరు ఎంతసేపు వర్కర్స్ కోర్స్ వర్కర్స్ కూడా చూడాలి, దానికి తగ్గట్టే వాళ్ళు కూడా సర్దుకుపోవాలి. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ కూడా తనకి కాస్ట్ ఎక్కడ పెరుగుతుంది, మెజారిటీ కాస్ట్ ఎక్కడ పెరుగుతుంది, టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టుల పారితోషికాలు అనేది మేజర్ రోల్. అదేమంటే ఎంతసేపు ఉన్నా మాకు డిమాండ్ అండ్ సప్లై అంటున్నారు తప్ప అక్కడ కట్ చేసుకోగలిగితే నిర్మాతకి చాలా వెలుసుబాటు ఉంటుందిగా. అది ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. నిర్మాతగా ఉంటే అన్నీ జరుగుతాయి. అండ్ జనరల్గా కట్ చేసుకుంటారండి ఆల్ హీరోస్. మిగతా ఇండస్ట్రీస్ నాకు తెలీదు, నేను వర్క్ చేసిన హీరోస్ అందరూ మాత్రం ఏదైనా ప్రాబ్లం వస్తే రెడీగానే ఉన్నారు. అందరు హీరోలు అండి. అది బయటికి రావు 90%. సో అంటే ఎక్సెప్ట్ హీరోస్, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళు డిమాండ్ అండ్ సప్లై అండి. అని ఇంకోటి ఏంటంటే దెర్ ఈస్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హూ ఇస్ ఛార్జింగ్ 5 or 6 lakhs. మనం ఎవరైనా చెప్పడానికి ఛార్జ్ చేయొద్దని, ఇవ్వగలిగితే ఇస్తాం లేకపోతే లేదు. రేపు అతనికి సినిమాలు బాగోలేదనుకోండి, ఎవరు తీసుకోరు కదా. అప్పుడు 30,000కి 10,000కి వస్తానని ఎవరు తీసుకోరండి. స్టార్డమ్ ఉన్నంత వరకే. సో అంతే కదా, ఎక్కడైనా సరే అదే జరుగుతుంది. అంటే ఇంతకుముందు ఇదే విషయమై కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గాలి అనే విషయమై ఛాంబరు ఇండస్ట్రీని బంద్ చేసింది కొన్నాళ్ళు. చాలా రోజులు బంద్ చేసింది. కట్ చేస్తే ఇప్పుడు అప్పటికంటే ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. నేనే దాని గురించి ఏంటి ఉపయోగం ఏంది, మీరు స్ట్రైక్ చేశారు, తగ్గించాలి అని కొన్ని కండిషన్స్ పెట్టుకున్నారు. ఆ కండిషన్స్ని మీరే అధిగమించి మీరే ఎక్కువ పేమెంట్లు ఇచ్చి ఒక్కొక్క ఆర్టిస్ట్తో ఎంతమంది వస్తున్నారు, వాళ్ళందరికీ స్టార్ హోటల్స్, హీరో ఎక్కడ ఉంటే ఆ పక్కనే అసిస్టెంట్లు కూడా అదే స్టార్ హోటల్లో రూమ్స్, ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటున్నా. అది కరెక్టా తప్ప అనేది మనం కాదండి నిర్ణయించాల్సింది. ఆ టైంలో ప్రొడ్యూసర్ నిర్ణయించుకోవాలి. ఒక సీఈఓని అపాయింట్ చేస్తారండి కంపెనీకి, వాడు ₹1,00,00,000 అడుగుతాడు, నాకు అవసరం లేదా. ఇంకోటి 10 లక్షలకు వస్తాడు, 10 లక్షల వాడితో నాకు సేమ్ బెనిఫిట్ వస్తుంది అనుకుంటే ₹1,00,00,000 అతను ఎందుకు తీసుకుంటాను. ఈ ₹1,00,00,000 వచ్చినా నాకు చార్టెడ్ ఫ్లైట్ కావాలంటాడు. అతను నాకు కావాలంటే చార్టెడ్ ఫ్లైట్ కూడా ఇవ్వాలి. సో రేపు నాకు అతను అవసరం లేదనుకోండి, సరే చేయట్లేదు అనుకోండి, అతనికి చార్టెడ్ ఫ్లైట్ కాదు కదా, మారుతి కారు కూడా ఎవరు. అంతే, అది న్యాచురల్. అంటే నేనే పోతే ఇంకోళ్ళు ఇస్తారండి, అతను తీసుకుంటారు. హిట్ పడింది అనుకోండి ఇంకా డబుల్ చేస్తారు. అంతే. అంటే కార్మికులు ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఇప్పుడు ఇలా స్టార్స్తో పాటు వచ్చే మేకప్ మ్యాన్లకు కానీ అసిస్టెంట్లకు కానీ వాళ్ళకి వేలకు వేలు ఇస్తున్నారు, 60,000, 70,000, 80,000 ఇలా ఇస్తున్నారు. వేరేజ్ వీళ్ళకి కాల్ షీట్కి సర్టెన్ అమౌంట్ అంటే అది ఎక్కువ అని గగ్గోలు పెడుతున్నారు. అఫ్కోర్స్ ఎక్కువే అంటే కాదండి, ఇప్పుడు వాళ్ళ పాయింట్లో వాళ్ళు కంపారిజన్ చేసుకోకూడదు. ఆయన మేకప్ మ్యాన్ అవ్వమనండి, హీరోకి దగ్గర అవ్వమనండి, అంతే వస్తుంది కదా. ఇప్పుడు గతంలో కంపెనీకి మేకప్ మ్యాన్ ఉండేవాడు సార్. అవును, ఇప్పుడు కూడా ఉంటారండి, అది సపరేట్ ఉంటారు. నేను అనేది ఈవెన్ ఆర్టిస్టులు కానీ అందరూ ఏదో మరీ లీడ్ స్టార్స్ తప్ప మిగతా వాళ్ళందరూ ఈ కంపెనీ ఆర్టిస్టుల దగ్గరే డ్రెస్సింగ్ కానీ కాస్ట్యూమ్స్ కానీ మేకప్ కానీ హెయిర్ స్టైల్ కానీ అన్నీ చేయించుకునేవాడు. బట్ ఇప్పుడు ఒక్కొక్క ఆర్టిస్ట్కి కనీసం 4-5 పర్సనల్ సిబ్బంది అంటూ వచ్చేసారు. ఇది మెజారిటీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడానికి మెజారిటీ కారణం కదా. అంటే అది ఒక కారణం అండి. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ కాదండి, బేసిక్గా వేస్ట్ ఖర్చు ఎక్కువైపోయింది. ఇప్పుడు అక్కడ మేకప్ మ్యాన్కి ఇస్తున్నామంటే ఎవరో ఒకరికి డబ్బు వెళ్తుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇది నా పర్సనల్. ఇప్పుడు ఈ శాలరీలు ఇవన్నీ అందరికీ ఇచ్చినా ఒకరోజు ఆపగలిగితే, ఒకరోజు తగ్గించగలిగితే ఆటోమేటిక్గా అన్నీ కవర్ అయిపోతాయి. మనం అక్కడికి వచ్చేసరికి ఏంటంటే అదొక్కటి మాత్రం ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆర్ ప్రొడ్యూసర్ ఆర్ ద టోటల్ సిస్టమ్. అండ్ మన కళ్ళెదురుగా ఇవాళ మాకు 500 మంది కావాలంటారు. ఒకటి జరిగిందండి రీసెంట్, వన్ ఆఫ్ మై మూవీస్, కో డైరెక్టర్ని అడిగాను, ఫ్రేమ్లో పట్టరు కదా, నీకు 500 మందిని ఏం చేసుకుంటావు,
కదా 500 మంది తీసుకొచ్చి అక్కడ 200 మంది పడతారు, 500 మందిని ఎందుకు? 500 మందికి పే చేయాలి, అకామిడేషన్ సారీ ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. నీకు అవసరం లేదు, వాళ్ళ తప్పు లేదు, వాళ్ళు వచ్చి పాపం ఖాళీ కూర్చోవాలి, మన కోసం వచ్చారు కదా. ఏంటంటే ఫేస్లు మారాలండి, లేకపోతే కనుక సేమ్ ఫేస్లు వస్తే ఆ ఫీలింగ్ రాదండి. ఓ పక్కన టాప్ నాచ్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు వీళ్ళ ఫేస్లు చూసామంటే అక్కడికే సినిమా పోయినట్లే కదా. కానీ ఈ విషయంలో అసలు ది గ్రేట్ పెద్ద ఆయన చాలా ఎన్టీఆర్ గారు అదేనండి పెద్ద ఆయన. ఒక రోజు అంటే ఆయన చలపతిరావు గారు దానవీర సురకర్ణ ఇన్సిడెంట్ గురించి నాకు చలపతిరావు గారు చెప్పారండి లెజెండ్ చేసేటప్పుడు. అంటే అది మర్చిపోను అనమాట. చలపాయ్ ఈ రోజు ఏదో రాలేదు, ఆర్టిస్ట్ రాలేదంటే నువ్వు వేయను అన్నగారు. నేను ఇందాకే వేసానండి ఫ్రేమ్లో నేను ఉన్నప్పుడు, నిన్నంత పద్దాకా చూశారంటే మాత్రం అప్పటికే సినిమా అయిపోయినట్లే. ఎన్టీఆర్ ఉన్నాడు ఫ్రేమ్లో అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. ఇప్పుడు ఇట్స్ నాట్ ద హీరోస్ ఆర్ ఎనీథింగ్ అండి. అక్కడ ఏమవుతుందంటే మనకు 500 మందిని తీసుకుంటే ఒక పెద్ద సినిమా అనే ఆ ఫీలింగ్ అది వచ్చేస్తుంది. అలాంటివి తగ్గించుకుంటే చాలా ఇవన్నీ నథింగ్ అండి. కానీ ఇవన్నీ స్క్రిప్ట్ టైంలోనే మీరు అందరూ కూర్చొని దాన్ని వర్కౌట్ చేయరా? అది జరగదు. స్క్రిప్ట్ టైమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ షూటింగ్ టైం. అంటే లొకేషన్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు మనకి. ఒక పెద్ద ఇల్లు ఉందనుకోండి, స్క్రిప్ట్ టైంలో ఏంటి ఒక ఇల్లు అంటే ₹1,00,000, ఓకే దానికి ఇంటీరియర్ ఇంకో ₹1,00,000 వేసుకుంటాం. సడన్గా ఆ రోజు వచ్చేసరికి ఒక పెద్ద ఇల్లు, పెద్ద రూములు దొరికినాయి. ఇప్పుడు అంతవరకే చూస్తారు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అవన్నీ ఫిల్ చేయాలి. ₹1,00,000 అయితే 2 లక్షలు. సో దీస్ ఆర్ సమ్ ఈక్వేషన్స్ అన్నది తెలియని. ఒక చిన్న సినిమా అయితే ఈజీ కంట్రోల్ చేసుకోవచ్చు. పెద్దానికి వెళ్ళేసరికి ఒక కాల్ షీట్స్ మారుతూ ఉంటాయి, అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్, వాన పడిందంటే అంతా మారిపోతుంది. ఇప్పుడు ఎంతమంది అనుకున్న టైంకి షూటింగ్ స్టార్ట్ చేయగలుగుతున్నారండి మీ ప్రొడ్యూసర్స్? షూటింగ్ స్టార్ట్ చేయటం ఇప్పుడు కాల్ షీట్ 7 గంటలు కాల్ షీట్ అని చేశారు. అవును, నాకు తెలిసి ఒక 80 to 90% ప్రొడ్యూసర్స్ ఎవరైనా 9ంటికి 10ంటికి కానీ స్టార్ట్ చేయట్లేదు. అది ప్రొడ్యూసర్ కాదండి, ఇట్స్ డైరెక్టర్స్ కాల్. ఆఫ్ కోర్స్ డైరెక్టర్స్ కాలే, కానీ ప్రొడ్యూసర్ కమాండ్ ఉంటే. ప్రొడ్యూసర్ కమాండ్ ఉండి డైరెక్టర్ని రమ్మనలేడు కదండి. ఇప్పుడు డైరెక్టర్ ఏమంటాడు, నేను 9కి వస్తాను ఫస్టే చెబుతాడు కదా. లేదు 7కే వస్తాను అని చెప్పి 9కి వస్తే తప్పు. ఎవరు అలవాట్లు ఆడుకుంటాయి. అది 7కి స్టార్ట్ అవుతుందండి 99% షూటింగ్స్. మీరు అనుకున్నట్టు 9కి 10కి వెళ్ళవు, 7 స్టార్ట్ అవుతుంది. ఆర్టిస్టులు ఎప్పుడు వస్తారు అనేది ప్రాబ్లం. సో ప్లానింగ్ చేసుకుంటే, నేను ఒక హీరోతో చేశానండి, లేట్గా వచ్చేవాడు. బట్ ఏనాడు కూడా అది ప్రాబ్లం రాలేదు నాకు. ఎవరు అలా నరేష్? కాదండి, నాకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. ఓకే, వచ్చిన తర్వాత మిడ్నైట్ 2, 3 ఎన్ని గంటలు ఉన్నా అయిపోయేది. వచ్చే ముందు మేము ప్లాన్ చేసుకునేవాళ్ళం, మిగతాని చేసుకోవచ్చు, హీరో లేకుండా ఏమేం చేయగలం అంతే. సింపుల్ అయిపోయింది. తర్వాత తన టైంకి వస్తే కూడా మనకి మిగతా ప్లానింగ్ ఇదైపోయింది. కలెక్టివ్ అండి. అండ్ విత్ ద సేమ్ హీరో నేను ఎప్పుడేం చేస్తాను, నేను రెడీగా, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. అఫ్ కోర్స్ నవ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ ఫర్ హిమ్ ఆల్సో. ఆ ప్రాబ్లమ్స్ ఉండవండి. అంటే మనం చేసుకున్న బట్టి ఉంటుంది. లేట్గా వచ్చాడు, దానివల్ల నాకు ఇవాళ ఇంత లాస్ అయింది, అదంతా ఓన్ పీరియడ్స్. మీ షో టైం ఏంటి అసలు, కాన్సెప్ట్ ఏంటి, ఎలా దీన్ని డివైడ్ చేస్తారు? ఇది యాజ్ ఆఫ్ నౌ 24 ఎపిసోడ్స్ అనుకుంటున్నాను. 24 క్రాఫ్ట్స్ కింద 24 ఎపిసోడ్స్ అనుకుంటున్నాను. అంటే ఒక క్రాఫ్ట్ ఒక ఎపిసోడ్ సరిపోద్దా? సరి పెడతామండి, సరిపోదు. ఆ లెక్కన మనం అలా వెళ్ళిపోవాలి. బట్ ఎడిట్ వర్షన్ మనం ఏం చూపిద్దాం అనుకున్నాం అనేది, అంటే పర్టికులర్గా క్రాఫ్ట్కి ఒక ఎపిసోడ్ లాగా పెట్టమండి. ఇట్స్ కంప్లీట్ జర్నీ ఇన్ 24 ఎపిసోడ్స్. స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రిప్ట్ సెలెక్షన్ అంటే కనుక స్టోరీలు పంపించమన్నాం అనుకోండి, వేలకు వచ్చేస్తాయి, మనం స్క్రీనింగ్ కూడా చేయలేము. సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్, అంటే ప్రతిదానికి చెప్పాను కదండి 5 years బట్టి దీనికి ఏం చేద్దాం. ఇప్పుడు స్క్రిప్ట్ సెలెక్షన్ అది ఒక ప్రాసెస్. కబుక్కుని ఒక యాడ్ వేసాం, మాకు స్క్రిప్ట్లు కావాలి అని, ఒక 2000 స్క్రిప్ట్లు వస్తాయండి. చదివే తీరిక కూడా ఎవరికి ఉండదు, అలా అయిపోతున్నాయి. యాక్చువల్లీ చాలామంది ఇచ్చేస్తారు, మేము చేసాం
స్క్రిప్ట్ కావాలంటే వచ్చేస్తాయి. ఎంతవరకు మనం స్క్రీన్ చేస్తున్నాం అనేది తెలియదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఓకే జస్ట్ సెండ్ ఎ సినాప్సిస్, మ్యాక్సిమం 2 pages. దాన్ని బట్టి కానీ మేము 2 pagesలో రాయలేమంటే కానీ వద్దు, నువ్వు 2 pagesలో రాయాలి, దానికి 100 రూపాయలు కట్టాలి, లేకపోతే ఈ 10 పంపించేస్తాడు. ఈ కట్టిన 100 రూపాయలకి విల్ రిజిస్టర్ హిస్ స్క్రిప్ట్ ఫ్రీలీ. టైం స్టాంపింగ్ వేసేసి ఒక ఇది ఉంటుంది. సో దానికి తనకి ఇది ఇచ్చేస్తుంది. మనకు వచ్చిన స్క్రిప్ట్స్ ఉంటాయి కదా, వచ్చిన 2 pages కాబట్టి ఇట్ విల్ బి ఈజీ. ఒక 16 స్క్రిప్ట్స్ని విల్ సెలెక్ట్. ఓకే, దానికేంటి ఒక కమిటీ లాగా ఏమైనా ఉందా? మొత్తం ఇప్పుడు స్క్రిప్ట్స్ కనుకోండి, రైటర్స్ ఉంటారు, ఆల్ ద సీనియర్ రైటర్స్, జడ్జెస్ లాగా అంతే. అదే ఆ ఎపిసోడ్కి వాళ్ళు జడ్జెస్ స్క్రిప్ట్ సెలక్షన్కి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న టాప్ నాచ్ వాళ్ళు సీనియర్స్ వీళ్ళు ఇదే వాళ్ళు చెప్తారు కూడా. జస్ట్ మనకు రియాలిటీ షోలో జడ్జిని చూస్తున్నారు, సేమ్ థింగ్ ఉంటుంది. సో 16 మంది వస్తారు, 16 మంది వాళ్ళ స్క్రిప్ట్ ఏంటి, వాళ్ళ యూఎస్పీ ఏంటి, ఎందుకు ఆడుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి 3 నిమిషాల్లో. ఓకే, చేసిన తర్వాత వీళ్ళు 4 సెలెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు కాంపిటీషన్ ఆఫ్ 4 స్క్రిప్ట్స్, ఈ 4 ప్యారల్గా రన్ అవుతూ ఉంటాయండి త్రూ అవుట్. ఓకే, స్క్రిప్ట్ అయిపోయింది కదా, స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ కావాలి. ఇక్కడ వాట్ వీఆర్ ప్లానింగ్ ఈజ్ పీపుల్ కెన్ టేక్ అన్ ఆపర్చునిటీ. వచ్చేసి దేర్ చాలామంది మీరు చూడని ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉన్నారండి. అవును, మీకు తెలియని ప్రొడ్యూసర్స్, చూడని ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వాళ్ళు తీసిన సినిమాలు బయటికి రాని చాలా ఉన్నాయి. ఒక్క డాలస్లో 20 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారండి. సినిమాలు చూపించారు, ఎంత అంటే 5 కోట్లు ఖర్చు పెట్టారు. అది ఎందుకు పనికిరాదని తెలుసు నాకు చూడగానే. ఖర్చు పెట్టేసి ఉంటారు బికాస్ దే డోంట్ నో. ఇలాంటి వాళ్ళకి అందరికీ ఒక ఆపర్చునిటీ ఏంటంటే, ఇప్పుడు 4 స్క్రిప్ట్లు ఉన్నాయి, బిడ్ ఆన్ ద స్క్రిప్ట్. ఓకే, నువ్వు ఎంత పెట్టగలవు చెప్పు. 1 crore ఇస్ ద మ్యాక్స్. అందులో మనం ఎలా సెలెక్ట్ చేస్తామంటే ప్రొడ్యూసర్ని డబ్బు ఎక్కువ పెట్టేవాడు కాదండి, మ్యాక్సిమం అవుట్పుట్ తీసుకురాగలడు. ఓకే, నేను కనుక ప్రొడ్యూసర్ని అయితే నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఇక్కడ కట్ చేయగలను, ఈ లొకేషన్ నేను తీసుకురాగలను, ప్రమోషన్లా కట్ చేయగలను, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అక్కడ మళ్ళీ సీనియర్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, వాళ్ళు చూస్తారు. సో 4 స్క్రిప్ట్స్కి 4 ప్రొడ్యూసర్స్ వస్తారు. ఫెయిల్ అయిన 3 ఉంటారు కదా, వాళ్ళు దే విల్ బికమ్ ద కో ప్రొడ్యూసర్స్. ఓకే, అండ్ వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి షేర్స్ విల్ బి గివెన్ టు దెమ్. ఓకే, సో ఎవరు నష్టపోకుండా, ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్పరెంట్, ఎవరి వన్ ఈజ్ సీయింగ్. తర్వాత దే కెన్ టేక్ మెంటర్స్. ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి అది ఇన్వెస్ట్మెంట్ తీసుకురావచ్చు, వేరే ఏదైనా తీసుకురావచ్చు, వాళ్ళు వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డైరెక్టర్ని సెలెక్ట్ చేయటం, లిరిక్ రైటర్స్, ఒకసారి డైరెక్టర్ రాగానే మిగతా టీమ్ని సెలెక్ట్ చేసుకోవటం, ఫైనల్లీ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది అయిన తర్వాత మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ముందు ప్రీమియర్ వేస్తే ఎలా ఉంటుంది, అయిపోతే ఎలా ఉంటుంది, ఇలాంటి ప్రాక్టికల్. ఇక షోలో రియాలిటీ షో కింద ఏం జరిగితే అదేనండి. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు డిస్ట్రిబ్యూషన్ సైడ్ వస్తే మహా అయితే 2-3 తప్ప మిగతా వాళ్ళు ఎవరూ లేరు, ఎందుకంటే అందరూ వ్యానిష్ అయిపోయారు. అవును. సో మరి వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేయగలరా? చేస్తామండి. ఇప్పుడు స్క్రిప్ట్ సెలెక్షన్లో ఒక్క స్క్రిప్ట్ రైటర్సే కాదు, థియేటర్ ఓనర్ కూడా ఉంటాడు. వాడి జడ్జిమెంట్ కంటే ఎవరి జడ్జిమెంట్ ఇది కాదు. క్యాంటీన్ అతను కూడా ఒకటి పెడుతున్నాం బికాస్ దేనో యాక్చువల్ ఏంటి అనేది, పొటెన్షియాలిటీ ఏంటి వాళ్ళకి తెలుస్తుంది. సో అన్ని టైప్స్ నుంచి తీసుకుంటాం. డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ ఉంటుంది, వాళ్ళ ఐడియాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఓకే, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ బాధ వాళ్ళు చెబుతారు. డిస్ట్రిబ్యూటర్ ఏమైనా వచ్చాడు అనుకోండి, ఇది నువ్వు తీసుకోవచ్చు, తీసుకోకూడదు, ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోకూడదు, ఇలాంటి కొత్త డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలామంది ఉంటారండి. ఇప్పుడు అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు, మాకు యూఎస్లో అయితే ఎవ్రీ సినిమాకు కొత్త డిస్ట్రిబ్యూటర్ వస్తూనే ఉంటాడు. అండ్ ఎవరి వాంట్స్ టు బి ఇన్ దిస్ బిజినెస్. ఓకే, ఇప్పుడు ఈ అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్ రెడీ అయిన తర్వాత అది ఎలా, ఇప్పుడు మీ ద్వారా మీరు రిలీజ్ చేస్తారా, లేదంటే మీ ఛానల్లో? ఛానల్ కాదండి, ఫైనల్ రిలీజ్ థియేటర్ రిలీజ్. సో ఇప్పుడు ఆ జడ్జీలుగా ఉన్న ఎవరైతే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారో వాళ్ళకి కూడా చాయిస్ ఉంటుంది. ఫైనల్ మూవీ అండి బేసికలీ. లాస్ట్ వరకు కూడా ఇదంతా చేసేది మూవీ పబ్లిసిటీ అంతే. ఈవెన్ పోస్టర్ డిజైన్ కాడి నుంచి కొత్త పోస్టర్ డిజైనర్స్ వస్తారు, వాళ్ళు ఏంటి ఎలా చేసుకోవాలి, ఈలో ప్రొడ్యూసర్ ఏం చేస్తారు వాళ్ళతో,
తన ఐడియాలు ఎలా పెడతాడు, డైరెక్టర్ ఐడియాలు, ఇద్దరికి క్లాష్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? జనరల్గా ఇప్పుడు రియాలిటీ షోలు అంటే ఈ జడ్జెస్ ఏదో ఒక పేమెంట్ ఉంటే కానీ వాళ్ళు మూవ్ అయ్యి రారు. మరి ఇప్పుడు మీరు ఈ రియాలిటీ షోకి మీరు వాళ్ళ పేమెంట్స్ ఎలా? అంటే డిపెండ్స్ అండి. 99% పేమెంట్ చేసే వాళ్ళది ఓన్లీ అప్లికేషన్ మీద వెళ్తారా? ఆబ్లిగేషన్. అంటే ఇది పెద్దవాళ్ళు కదా, పేమెంట్ ఎక్స్పెక్ట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే పేమెంట్ అయితే మనం ఎఫోర్డ్ చేయలేం. సో మోస్ట్లీ గుడ్ విల్ మీదే రావాలి. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ అండి. ఓకే, ఇంట్రెస్టెడ్ నన్ను ఏమైనా రమ్మన్నారు అనుకోండి ఇలాంటి షో చేసి వెళ్తాను. ఎందుకంటే మనకు తెలిసిందే ఒక రోజే కదా, ఇట్స్ నాట్ ప్రతి ఎపిసోడ్కి డిఫరెంట్ జడ్జెస్ కదా. ఇప్పుడు మీరు రియాలిటీ షోలో అంటే సేమ్ జడ్జెస్ చివరి వరకు ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి అక్కడితో ఎండ్ అయిపోతుంది. బట్ వీళ్ళు సెలెక్ట్ చేసిన అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్కి మళ్ళీ వీళ్ళు ఉండాలిగా చూడాలంటే. ఏదండి, ఇప్పుడు ఒక జడ్జెస్ వస్తారు, వాళ్ళు స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తారు. సో అందులోంచి ఒక బెస్ట్ స్క్రిప్ట్ ఎంపిక చేస్తారు. ఇది ఆ స్క్రిప్ట్తో సినిమా రెడీ అయిన తర్వాత మరి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలిగా. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అదంతా ప్రొడ్యూసర్, డైరెక్టర్ చూసుకోవాలి. వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకుని, సార్ చూసే వచ్చింది నా సినిమా, మీరు ఒకసారి వచ్చి చూస్తారా? ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద మూవీ మేకింగ్. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ అనుకోండి, ఏం చేస్తాను, నాకు తెలిసిన స్టోరీ రైటర్నో, తెలిసిన డైరెక్టర్నో, సీనియర్ డైరెక్టర్నో, జడ్జ్మెంట్ బాగున్నాడు అనిపించినాడు తీసుకొచ్చి చూపించి ఏమైనా చేంజెస్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, డైరెక్టర్ నాకు సమస్య లేదు, ఇది కట్ చేయడానికి వీల్లేదు అంటాడు, 3 గంటల సినిమా కావాలని. అప్పుడు ఏం చేయాలి? ఇలాంటివన్నీ అనమాట. అంటే ద 2 ways ఆఫ్ డూయింగ్ ఇట్. మనం ఇలా చేస్తే బాగుంటుందని కూడా చూపిస్తాం. ఓకే, ఆర్ ఇప్పుడు నా వే ఆఫ్ ఉందనుకోండి, నాకున్న డైరెక్టర్కి క్లాష్ వచ్చింది, నాది సింపుల్ పద్ధతి అంటే ఒక 5 ఫ్రెండ్స్ని తీసుకొచ్చి చూపించేసి, బికాజ్ మా ఇద్దరికి కూడా సినిమా హిట్ అవ్వాలని ఉంటుంది. బట్ క్రియేటివ్ డిఫరెన్సెస్ నార్మల్, డిఫరెన్సెస్ లేకపోతే సినిమా హిట్ అవుతుంది. 5 ఫ్రెండ్స్ని తీసుకొచ్చేసి మెజార్టీకి వెళ్ళిపోదాం. ఓకే, మిగతా శాఖలన్నీ ఓకే. ఇప్పుడు స్కిల్ ఉన్న ఇప్పుడు ఫైటర్స్ కానీ, డాన్సర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, ఇవి మేజర్ ఇష్యూ. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇష్యూ కూడా దాని మీద నడుస్తుంది కదా. ఇప్పుడు కొత్త వాళ్ళు ఈ శాఖలకు సంబంధించి కొత్త వాళ్ళు వస్తే ఇప్పుడున్న ఫెడరేషన్ ఎంతవరకు ఒప్పుకుంటుంది? ఫెడరేషన్కి దీనికి సంబంధం లేదండి. ఫెడరేషన్ దీనికి సంబంధం లేదు. అండ్ మీరు సినిమానే రెడీ చేస్తున్నారు, సినిమానే రెడీ చేస్తున్నాం కానీ ఫెడరేషన్ దీనికి సంబంధం లేదు. అండ్ వీఆర్ నాట్ గోయింగ్ అగైన్స్ట్ ద ఫెడరేషన్. అసలు నాకు ఆ థాట్ కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళ రూల్స్ ఉంటాయి ప్రకారం అయితే బయట వాళ్ళు చేయకూడదు అనేది కదా. అదేనండి ఇష్యూ, అది కదా. ఈ ప్రొడ్యూసర్ కావాలంటే ఫెడరేషన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకోవచ్చు, వారు బయట నుంచి తెచ్చుకోవచ్చు, తన ఇష్టం, తన బడ్జెట్లో తీసుకురావాలంతే. ఇప్పుడు అందులో కూడా వెరీ స్కిల్డ్ కొన్ని ఉంటాయండి. అలాంటి రోల్ ఒక అసిస్టెంట్ కెమెరామెన్ ఆర్ ఆపరేటివ్ కెమెరామెన్ అతనైతే బాగుంటుందని అతను ఎక్కువ అడుగుతాడు. ఇచ్చుకో, దాన్ని ఎక్కడ కాంపన్సేట్ చేస్తా చేసుకోవాలి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది షో? ఇది ఇమీడియట్ అండి, వాళ్ళ నుంచి స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాసెస్ అనమాట. అంటే సెలక్షన్ అనేది, సెలక్షన్ ఆన్ ఎయిర్కి ఎప్పుడు రావచ్చు? జనవరి. ఇంత ఫాస్ట్గా అయిద్దా? ఎవ్రీథింగ్ రెడీ అండి. అంటే నేను టైం తీసుకున్నాం అనమాట. ఇట్స్ ఈజీ ప్రాసెస్ కూడా కాదు. అంటే ఇదైతే ఎలా రియాక్ట్ అవుతారు. ఓకే, మనం 100 రూపీస్ అనే దాని గురించి ఒక 4 రోజులు తర్జన భర్జన పడి ఏం చేయాలి? ఇప్పుడు 10,000 స్క్రిప్ట్లు వస్తే మనం ఏమీ చేయలేము. అలా అని చెప్పేసి డబ్బులు తీసుకుని 1,000-1,500 పెట్టామనుకోండి, మనీ మేకింగ్ ఇదైపోతుంది, ఎఫోర్డ్ చేయలేరు. ఇప్పుడు జస్ట్ 100 రూపీస్ ఏంటంటే నామినల్. ఎట్ ద సేమ్ టైం ఆడికి 10 స్క్రిప్ట్లు పంపించకుండా మంచిది 2-3 పంపిస్తాడు. ఎలా సార్, బిందాస్తో మీ జర్నీ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఈ షో టైం వరకు వచ్చింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? చేసిన తప్పులు మళ్ళీ చేయకూడదు. అందులో ఇది ఒక పార్ట్ అండి. యాక్చువల్లీ మంచో చెడో, నమో వెంకటేశ, బిందాస్, అహనా పెళ్ళంట, దూకుడు వరుసగా 4 హిట్ల తర్వాత మనకే అర్థం కాదు, మనం చెప్పినంత వేదం అనుకుంటాం కదా. సో వెన్ వి ఫేస్ ద ఫెయిల్యూర్స్, ప్రాఫిటబుల్ వెంచరా మీకు? ప్రాఫిటబుల్. సంక్రాంతి రిలీజ్, వెంకటేష్ సంక్రాంతి ఇస్ నమో వెంకటేశ ఫస్ట్ రిలీజ్ అయింది అదే. ఆల్ 4 ఆర్ ప్రాఫిటబుల్. దూకుడుతో పీక్. దూకుడు అనేది ఇండస్ట్రీ కదా. ఫ్రమ్ దెన్ ఆన్ ఏంటంటే మనకి తెలుసు, అందరు హీరోలు మనకి ఇస్తారు,
ఒక దాంట్లోకి వెళ్ళిపోతుంది ఫేజ్. అండ్ కొన్నాళ్ళు అయిన తర్వాత ఏంటంటే ఎందుకు మీరు పెద్దవాళ్ళతో చేయరు, పెద్దలతో నువ్వు మహేష్ బాబుతో అది సపరేట్గా చేసుకుని పెద్దలతో చేయరంటే చిన్న సినిమాలు ఐ లైక్ ఇట్. జనరల్గా నరేష్తో కానీ ఆ రిలేషన్ బాగుండేది, వీ యూజ్డ్ టు ఎంజాయ్ ఇట్. సినిమా ఇన్ని రోజులు ఉంటే 2 రోజులు అయిపోయేది. సినిమా స్టార్ట్ చేయగానే జెమిని వాళ్ళు కాల్ చేసి తీసేసుకునేవారు. సో టెన్షన్ ఉండేది కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేస్తారు కదా వీళ్ళు చేస్తారు కదా అని ఆ కాంబినేషన్ ఊబిలోకి వెళ్ళిపోయాం. దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఐ డిడ్. అందరు ప్రొడ్యూసర్లు చేసే మిస్టేక్ అదే. ఆహనా పెళ్ళంట తర్వాత నరేష్తో తీసిన ఏ సినిమా మీకు ప్రాఫిటబుల్ వెంచర్ కాదుగా? జేమ్స్ బాండ్. జేమ్స్ బాండ్ ప్రాఫిటబుల్. తర్వాత మీకు ప్రాఫిటబుల్ అయినా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించిన, డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించిన అందరికీ ప్రాఫిటబుల్ అండి. తర్వాత ఇంకో సినిమా ఓవర్ఫ్లోస్ కూడా ఇచ్చారు, సెల్ఫీ రాజా. సెల్ఫీ రాజా నరేష్తో వర్కౌట్ ఉంది లాస్ట్ బంగారు బుల్లోడు. ఇట్ హ్యాస్ ఓన్ రీజన్స్ అండి. Jan 23 రిలీజ్ చేసాం పండుగ తర్వాత. అంటే చిన్న మూవీస్లో ఎప్పుడు ప్రాబ్లం రాదండి మనకి. ప్రాఫిట్లోనే ఉంటాం. ఎందుకంటే యాజ్ అ బిగ్ ప్రొడక్షన్ కంపెనీ అడ్వాంటేజ్ ఏంటంటే రిసోర్స్ ఉంటాయి. సో చిన్న మూవీస్కి వచ్చేసరికి మా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. షార్ట్ టైంలోనే మెగాఫోన్ పట్టుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అసలు? అది నేను వచ్చింది డైరెక్ట్ చేయడానికి అండి, అనుకోకుండా దీంట్లోకి వెళ్ళిపోయాను. అంటే ఎలా, ఎవరి దగ్గర అన్నా శిష్యరికం చేశారా ఎలా అసలు? లేదు, నేను అక్కడ NYFలో చేశాను కోర్స్ చేసిన తర్వాత వచ్చాను. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆ యాంగిల్లోనే ఉన్నాను. కాకపోతే తొందరగా తీసుకున్నాను డెసిషన్. యాక్చువల్గా యాక్షన్ 3D అనేది మీకు ఇంగ్లీష్లో, అది ఇంగ్లీష్ రీమేక్ కదా, అక్కడ సూపర్ హిట్. బట్ వేరే మనకి బాగా బిగ్ డిజాస్టర్. ఏంటి రీజన్ ఏమనుకున్నారు మీరు? రీజన్ ఏం లేదండి, ఇప్పుడు కూడా బిగ్ డిజాస్టర్ కాదు. అంటే బయటకు వచ్చేదానికి దీనికి తేడా ఏంటంటే 3Dలో సినిమా చేసి వీ మేడ్ ఇట్ ఇన్ 16 crores ఆ రోజుల్లో. నరేష్ మార్కెట్ ఈజ్ లెస్ దాన్ దట్. 3D అంటే పెరిగిపోతుంది అనుకున్నాం కానీ అక్కడ ఉండేది 15 థియేటర్లు అనేది తర్వాత అర్థమైంది. అండ్ బట్ హోంవర్క్ చేసుకుంటారుగా ముందు, అసలు మన దగ్గర ఎన్ని 3D థియేటర్లు ఉన్నాయి, మనం 3D సినిమా చేస్తున్నాము. అదేనండి, కొన్ని తెలియకుండా దిగినవి ఉంటాయి. అందరూ ఒకసారి ఇప్పుడు అన్ని కంట్రీస్లో వచ్చేస్తుంది, అవతార్ వచ్చేసింది, మనం ఫస్ట్ వెళ్ళిపోవాలి. దీంట్లో బోత్ ఆఫ్ అస్, కళ్యాణ్ రామ్ కూడా హి డిడ్ ద సేమ్ టైం అన్నమాట. వాళ్ళది అంతే. ఫైనల్గా వచ్చేసరికి ఏంటంటే 3Dలో చూసేసరికి మనం ఇది అదిరిపోతుంది షార్ట్, అసలు ఇది జనాల మీదకి వెళ్ళిపోతుంది అనుకుంటా. అక్కడ థియేటర్లో అది లేదు కదా. సో ఆ మిస్టేక్ ఉంది. బట్ ఇట్ కలెక్టెడ్ అ లాట్. కాకపోతే ఎంత కలెక్ట్ చేసినా మనం 16 పెట్టాం కదా, అది మిస్ అయిందండి. ఇఫ్ ఎట్ ఆల్ 3Dలో చేయకుండా ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ వెరీ గుడ్ ప్రాఫిటబుల్ వెంచర్. ఎందుకంటే ద అమౌంట్ ఇట్ మేడ్ నార్మల్ నరేష్ మూవీ లాగా తీసుంటే అంతే చేసేది. బికాస్ 3Dలో మనకి ఎక్స్ట్రా వచ్చిందేమో లేదు. బట్ ప్రొడక్షన్ కాస్ట్ బాగా తగ్గిపోయేది. అది తెలుగు చేసిన మిస్టేక్. ఏం సార్, ఏటీవీ అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్, అలా ఇంకో బ్యానరు 14 Reels. సో 2 బ్యానర్లలో కంటిన్యూ అవ్వడానికి ఏమన్నా రీజన్ ఉందా? రీజన్ ఏం లేదండి. అంటే అదేం ఫ్రెండ్స్తో కలిపి చేసింది. ఇది నా టేస్ట్ ప్రకారం చిన్నవి చేసుకుందామని స్టార్ట్ చేసింది. ఆటోమేటిక్గా తర్వాత ఏంటంటే దీంట్లో అన్నీ చేస్తున్నారు, దాంట్లో అన్నీ చేస్తున్నారు. టీవీ అనేది డిఫరెంట్ అండి. నేను వేరేదే ఎయిమ్ కోసం టీవీ స్టార్ట్ చేసింది. ఒక 1 yearకి అర్థమైంది ఇది మన బిజినెస్ కాదు, మనం చేయలేము అని. ఇట్స్ నాట్ దట్ వీ కాంట్ ఎగ్జిక్యూట్, బట్ ఆ బిజినెస్ స్ట్రక్చరే డిఫరెంట్. ఇండియా వచ్చిన కొత్త అని మనకేం తెలీదు. అండ్ ఈవెన్ ద బడ్జెటింగ్ ఆల్సో, ఇప్పుడు మీకంటే దీంట్లో ఉన్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది, ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుందని నాకు తెలియదు. ఎంతకీ ఓకే ఈ షో చేద్దాం ఇంత బడ్జెట్ అవుతుంది. సో నేను 2 yearsకి రెడీ చేసేసుకున్నాను. సడన్లీ వెన్ ఐ ఎంటర్డ్, అసలు మెయిన్ కాస్ట్లు ఇవన్నీ కాదు కదా, డిస్ట్రిబ్యూషన్. ఎక్కడికో చోటుకి వెళ్ళేవాళ్ళం హోటల్కి రోజు. అంటే నేను US నుంచి వచ్చి ఒక హోటల్ దగ్గరికి పొద్దున్నే వెళ్ళి వెయిట్ చేసి డబ్బులు ఇచ్చి మాకు ఈ ప్లేస్మెంట్ కావాలి, ఛానల్ లిస్టింగ్. సో ఆఫ్టర్ 1 year ఐ థాట్ ఇది మంది కాదులే. ఎంత లాస్ అయింది? లాస్ అంటే పెట్టినంత పోయిందండి. అంటే ఇంకేం ఉండదు కదా. బేసికలీ ఐ డెంట్ సెల్ దట్ వన్. అంటే అమ్మేసాను. యాక్చువల్లీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ప్రాఫిటబుల్.
బట్ దేర్ ఐ హ్యాడ్ బీన్ చీటెడ్ బై ఎ పొలిటీషియన్. ఓ, ఎవరా పొలిటీషియన్? మన పేర్లు ఎందుకు అలా అని కూడా కాదు, ఇట్స్ నాట్ ఎ బిగ్ పొలిటీషియన్, అంత ఇది కూడా కాదు. ఎవరో ఎమ్మెల్సీ వచ్చేసి నేను తీసుకుంటాను అని ఫైనల్గా మనం అంతా ట్రాన్స్ఫర్ అంతా అయిపోయిన తర్వాత రన్ చేసుకుని కూడా రేపు ఆ పేపర్స్ ఇస్తాను, ల్యాండ్ పేపర్స్ ఇస్తాను, అక్కడ ల్యాండ్ ఉంది అది ఇచ్చేస్తాను అని ఆఫ్టర్ 2-3 months హీ జస్ట్ లెఫ్ట్. సో అది బిగ్ జోల్ట్ అనమాట. అంటే ఇండియా వస్తే ఇలా జరుగుతాయా అంటే ఇప్పటికైనా సరే మాట మీద వెళ్ళిపోతాం కదా, ఇలాంటి పెద్దాళ్ళే మాట తప్పితే ఏముంటుంది కదా, అర్థం చేసుకుని ఇంకోసారి పొలిటీషియన్తో డీల్ చేయకూడదు. లేకపోతే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ గుడ్ బికాజ్ మాది టీమ్ వర్క్ అంతా వి డిడ్ వెరీ వెల్. బాగా తక్కువలో స్టార్ట్ చేసాము అండ్ ప్రోగ్రామింగ్ అంతా కూడా చాలా తక్కువ, అంతా కొత్త వాళ్ళు. వన్ థింగ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అబౌట్ ఏటీవీ ఈజ్ మా దాంట్లో చేసిన వాళ్ళందరూ దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్స్ ఆల్ ఓవర్ ది ఇండస్ట్రీ. ఇంకా స్టార్టింగ్ జాబ్ అక్కడే చేసేవారు, వీ యూస్ టు ట్రైన్. బాగుండేది, తక్కువలోనే అయిపోయింది, మా పేరోళ్ళు అంతా 50 లక్షలు అయిపోయింది. బట్ అది రావడం కూడా కష్టం అయిపోయినప్పుడు నెగిటివ్ ఎందుకు లేని జస్ట్. సో మహేష్తో దూకుడుతో మీ జర్నీ స్టార్ట్ అయింది 14 Reelsలో. దూకుడు సూపర్ డూపర్ హిట్. ఇక ఫాలోడ్ బై 1 నేను ఒక్కడే. 1 ఆగడు, సర్లేరు నీకెవరు. సర్లేరు నీకెవరు బ్రేక్ ఈవెన్ అయిందా? సర్లేరు మంచి ప్రాఫిట్ అండి, మంచి ప్రాఫిట్. అండ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ కోవిడ్ లేకపోతే 50 days అయిన తర్వాత కోవిడ్ లాక్డౌన్ ఇచ్చారు. 50 days సెలబ్రేషన్ అయిపోయింది. వన్ థింగ్ అందులో ఏంటంటే అందరికీ ఓవర్ఫ్లోస్, అన్ని చోట్ల నుంచి ఓవర్ఫ్లోస్ వచ్చినాయి, అందరు కమిషన్లు వచ్చినాయి. కోవిడ్ వల్ల అకౌంటింగ్స్ రాలేదు ఎవరికా. లాస్ట్లో ఏంటంటే అకౌంట్స్ విల్ బి చివరికి కదా, అంతా కోవిడ్ అండి అని అక్కడ కొంత తక్కువ వచ్చింది. బట్ దట్స్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్ ఫర్ ఎవ్రీ వన్, బయర్స్, డిస్ట్రిబ్యూటర్స్, డైరెక్టర్. మీన్ మాకు ఈవెన్ ఏంటంటే సినిమా హిట్ అయితే నాకు ఇంత ప్రాఫిట్ వస్తే ఇంత ఇస్తాను, అండ్ ఐ కుడ్ గివ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవరీ వన్. మహేష్తో 4 సినిమాలు చేశారు. సినిమాలు హిట్ అయినప్పుడు, ఫ్లాప్ అయినప్పుడు తన రియాక్షన్ ఎలా ఉండేది? అంటే ఇప్పుడు ఫస్ట్ది చేసాను దూకుడప్పుడు చాలా పాజిటివిటీతో, అదొక ఇట్స్ ఎ స్పెషల్ జర్నీ ఇన్ మై లైఫ్. అంతా కొత్త అండ్ వీ యూజ్డ్ టు ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. సెట్లో ఉండేవాళ్ళం, ఎక్కడికి వెళ్ళినా, అవుట్డోర్కి వెళ్ళినా సరే. అండ్ అంత పాజిటివిటీతో వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్ హిట్. ఫస్ట్ పెద్ద హిట్ వచ్చేసిన తర్వాత వన్ ఈజ్ డిసప్పాయింట్మెంట్ ఇన్ వన్ వే, బికాజ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళిపోయాము. అండ్ వీ కుడ్ నాట్ ప్రొజెక్ట్ ద మూవీ ఇన్ ద రైట్ వే. అంటే ఆ మూవీ ఎలాంటిదని స్టోరీ చెప్పేసి ఉంటే డిఫరెంట్గా ఉండేదేమో. యాక్షన్ మూవీ అని వచ్చారు, సో ఇట్స్ ఎవ్రీవన్ బిలీవ్డ్ ఇట్. కొంచెం డిసప్పాయింట్మెంట్. ఆగడు అనేది పని చేసిన తప్పుకి రివర్స్ తప్పు అంటారు. ఫుల్ హైప్లో వెళ్ళిపోయింది. బట్ ఫస్ట్ 3 days అసలు మారుమోగిపోయింది, 4th day మొత్తం మారిపోయింది. ఆగడు ఒక డిసప్పాయింట్మెంట్. 1కి అని మాకు టైం లేదు, అది ఫెయిల్ అయిందని ఆలోచించే టైం కూడా లేదు. ఇమీడియట్గా ఆఫ్టర్ 1 లెజెండ్ రిలీజ్ అయిపోయింది, లేని తర్వాత ఆగడు. ఈలోపు పునీత్తో దూకుడు రీమేక్. సో ఇవన్నీ వచ్చేసరికి వీ డిడ్ంట్ థింక్. ఆగడు ఇట్స్ ఎ జోల్ట్ అండి. జోల్ట్ ఇన్ సెన్స్ అంటే బ్యాక్ బాల్స్ రావటాలు ఇలా జరిగినాయి. దూకుడు రీమేక్ హిట్ అక్కడ ఏదండి? కన్నడలో హిట్ అండి, 100 days. ఆగడు కూడా ఫైనాన్షియల్గా ఇట్స్ బిఫోర్ రిలీజ్ ఇట్స్ ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్. జస్ట్ బ్రేక్ ఈవెన్ అంటే కొంచెం ఆఫ్టర్ రిలీజ్ తేడా వచ్చింది. సో వెనక్కి ఇవ్వాల్సి రావటం అనేది. సో 2 ఫ్లాపుల తర్వాత మళ్ళీ సర్లేరు నీకెవరికి మహేష్ డేట్లు ఇవ్వటం అనేది ఎలా జరిగింది? మేబీ మై లక్ అనుకోవాలి. ఆర్ అది ఒక విచిత్రం కదండి. నేను ఒక మూవీ చూసానండి, చూసి ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ర్యాపో విత్ హిమ్. ర్యాపో ఇన్ సెన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యాన్, కృష్ణ గారి ఫ్యాన్ కాబట్టి ఆ రిలేషన్ ఉండదు. నేను తట్టుకోలేకపోయాను సినిమాని. వెళ్ళి ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేద్దాం. ఆఫ్టర్ ఆగడు ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీ మూవీ. మనం తప్పు చేసినప్పుడు మనం అసలు ముందు చేద్దాము, అదే టైంకి చేద్దాం అంటే ఎవరుంటారు, డైరెక్టర్ ఉంటారు, రాజా ది గ్రేట్.
అనిల్ రావిపూడి మనకు ఆగడు ఫస్ట్ హాఫ్ రాశాడు, మ్మ్. మీరు వినేసేయండి బాగుంటే చేస్తాం అంతే. అండ్ అనిల్ హ్యాస్ స్టోరీ రెడీ. విచిత్రంగా F2 కూడా రిలీజ్ అవ్వలేదండి, F2 ఇంకా స్టార్ట్ అవ్వలే. ఓకే. ఎవరోనూ F2 హిట్ అయిన తర్వాత ఇచ్చారంటారు కానీ మ్మ్. అనిల్ స్టోరీ చెప్పాడు, ఇద్దరం కలిసి హీరో దగ్గరికి వెళ్ళాం, డన్. ఎవరికి తెలియదు మ్మ్. యాక్చువల్లీ మహర్షి తర్వాత ఇంకో సినిమా తర్వాత జరగాల్సింది, మ్మ్. అది ఆగి ఇది ముందుకు వచ్చేసింది. ఓకే. ఈలోపు F2 కూడా హిట్ అవ్వటం తొందరగా అవటానికి కారణం అయ్యొచ్చు. ఓకే. లెజెండ్ ఎలా సెట్ అయింది? లెజెండ్ అది ఆ ఇయర్ బిఫోర్ ఇయర్ Jan 1st ఒక కొత్త డైరెక్టర్ వచ్చారు, వచ్చి బాలయ్య చేస్తా అన్నారు నాతో, మ్మ్. మీకు ఇంట్రెస్ట్ ఉందా? మ్మ్. ఇంట్రెస్ట్ ఉందా అయితే నాకు ఆయనతో ఇంటరాక్షన్ ఏం లేదు, అప్పుడు ఒకసారి ఎవరో ఫ్రెండ్ కల్పించాడు, అంత పెద్ద ఇది కూడా లేదు. మ్మ్. సో వెళ్ళాము, విష్ చేసాము. విష్ చేసిన తర్వాత తన స్టోరీ చెప్పాడు. ఆయన కాల్ చేశారు, స్విట్జర్లాండ్ ఎక్కడికి వెళ్ళారు. కాల్ చేయగానే అంటే బాలయ్య అంటే పవర్ లేదని, బాలకృష్ణ మాట్లాడుతున్నాను, ఎవరు నేను నందమూరి అటెన్షన్. అతను కొత్త అతను కదా, హ్యాండిల్ చేయలేడేమో, మ్మ్. ఏ డైరెక్టర్ నాకైతే చేయాలని ఉంది, ఏ డైరెక్టర్ బెటర్ అంటే హ్యాడ్ 2 names అంటే ఆయనతో చేయాలంటే కనుక బోయపాటి గారు కానీ బి గోపాల్ గారు. మ్మ్. బోయపాటి గారితో వేరే ప్రొడ్యూసర్ అనుకుంటున్నాను, చూద్దాము వచ్చిన తర్వాత అన్నట్టు అలా స్లో రన్లో ఆయన దగ్గరికి వెళ్ళాం. స్టోరీ అయిన తర్వాత మ్మ్. ఎవ్రీథింగ్ వెంట్ ఫైన్. మ్మ్. అదొక వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మ్మ్. అంటే ఇప్పుడు బాలయ్య గురించి అందరికీ తెలుసు, ఆ రోజు ఎవరికి తెలియదు, తెలీదు. బట్ హీఈస్ ద సేమ్ పర్సన్. అన్స్టాపబుల్ తర్వాత ఒక హౌ Yeah, అంటే తను తెలుసు తన మెంటాలిటీ ఏంటి అనేది అండ్ ఇట్స్ జనాలకి ఓపెన్ అయింది. అయింది ఆఫ్టర్ ఈ అన్స్టాపబుల్ తర్వాత. వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మ్మ్. బయటికి కనిపించే మనిషి వారు అనుకునే మనిషి, మ్మ్. అక్కడ ద వే హీ హెల్ప్స్ అవుట్ ఆఫ్ ద వే అనమాట. మ్మ్. ఇంకా ఆయన హెల్ప్ చేసేటప్పుడు ఏం ఆలోచించరు కూడా ఆలోచించరు. సో షార్ట్ టైంలోనే 2 ఇండస్ట్రీ హిట్స్, అటు దూకుడు మహేష్తో దూకుడు, ఇటు లెజెండ్ బాలయ్యతో. మీ ముగ్గురు ఫ్రెండ్స్, ఎందుకు తర్వాత మీ జర్నీ అనేది కట్ అయింది? మీ ముగ్గురు లేదండి, రెగ్యులర్ ఫ్రెండ్షిప్ ఉండటం వేరు అనే పార్ట్నర్షిప్ అనేది. అదేం లేదండి, పర్టికులర్గా ఒక రీజన్ అంటూ లేదు. మ్మ్. ఏమైందంటే ఇప్పుడు ఫస్ట్ పెద్ద సినిమాలని అందులో చేసేవాళ్ళం. ఇప్పుడు యాక్చువల్లీ లెజెండ్ ఉందండి, ఏకేలో చేయాల్సింది. మ్మ్. ఇప్పుడు మా ఎలా ఉందంటే 14 Reelsలో పెద్దగా చేసుకుందాం, దీంట్లో చిన్నగా చేసుకుందాం. మ్మ్. సో అలా అక్కడ అదే టైంకి మళ్ళీ ఆగడు ఉంది. సో ఆగడు ఉందని సాయి గారితో పాటు కొలాబరేట్ అయ్యాం. మ్మ్. సో ఆయన చూసుకునేటట్టు ప్రొడక్షన్ అలా అనమాట. Okay. తర్వాత లై తర్వాత ఈవెన్ దే ఆల్సో వాంట్ టు మేక్ స్మాల్ మూవీస్, పెద్ద దెబ్బలు మ్మ్. అలాంటప్పుడు ఇంకా అది ఇదేం లేదు కదా. మ్మ్. ఈవెన్ నౌ దేర్ ఇస్ ఎ ఛాన్స్ చేస్తుంది. మ్మ్. సో లెజెండ్ అంటే ఒక హిట్ సినిమా ఇచ్చిన మీ కాంబోలో Yeah. ఇప్పుడు అఖండ 2 జరుగుతుంది. అవును. ఆ ప్రాజెక్ట్లో మీరు లేరు కదా, ఏమనిపిస్తుంది మీకు? అదేం లేదని నేను ఉన్నట్టే ఫీల్ అవుతాను. దట్స్ ఆనెస్ట్గా చెప్తున్నాను. అంటే ఆ సినిమా అది ఏ రేంజ్కి వెళ్తుందో కూడా ఊహించలేని రేంజ్లో ఉంటుందండి. మ్మ్. అండ్ ఐ విల్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. మ్మ్. ఇప్పుడు నేను చేశాను చేయకపోయినా మా సినిమానే చెప్పుకుంటాం. సో అది నాకు అదేం లేదు, కష్టపడి తెచ్చుకున్నారు కదా వాళ్ళు. మ్మ్. సర్లే నీకెవరు, నేను సొంతంగా చేసుకున్నాను. ఓకే. సిమిలర్ థింగ్ కదా, ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు సీ ద మూవీ ఆల్సో. మ్మ్. ఆ రిలేషన్కి అయితే ఇప్పుడు ఏముంది. చిరంజీవి గారిది బోళాశంకర్. అంటే బోళాశంకర్ అనేది డిఫరెంట్ దీంట్లో ఉందండి. అంటే చిరంజీవి గారు చేసే బాగుంటుంది అనేది ఇద్దరే చేయగలరు. అది వేదాళం అనే రీమేక్, మ్మ్. బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ. అక్కడ ఆప్షన్ వచ్చింది నాకు, వెళ్ళి చేసాం అంతే. రైట్స్ నా దగ్గర ఉన్నాయండి అప్పటికి. మ్మ్. సో బాలకృష్ణ గారికి ఎప్పుడైనా చెప్పారు అది ఇట్లా రీమేక్ ఉంది నా దగ్గర, మనం ఇది చెప్పలేదండి. యాక్చువల్లీ చెప్దాం అనుకునే లోపు సెట్ సెట్ అయింది. బట్ అదే వేరే వేరే స్టోరీ అండి. అదే కంప్లీట్ వేదాళం అనేది మ్మ్. నేను హిందీలో చేయాల్సిందే. ఓకే. జాన్ అబ్రహాం ఓకే చేసిన తర్వాత అక్కడ అడ్వాన్స్ ఇచ్చేసి రత్నం గారు ఏమన్నారంటే, నాకు నేను చేసేస్తాను, చాలా రోజులైంది నాకు హిందీ, మ్మ్. ఎలాగో జాన్ ఒప్పుకున్నాడు కదా నేను చేస్తాను. సరే ఆయన మూవీనే కదా అండ్ ఈస్ క్లోజ్ టు మీ. మ్మ్. ఆయన చేసినప్పుడు కన్నడ తెలుగు ఉన్నాయి. తెలుగు కూడా అప్పుడుతో కళ్యాణ్ కథ స్టార్ట్ చేసి ఆపేశారు. ఓకే. ఉన్నాయన్నారు, మీరు తీసుకోండి. కన్నడ దర్శన్ చేస్తున్నాడు. సో
సో దర్శన్కి అడ్వాన్స్ ఇచ్చేసాము, కన్నడ రైట్స్కి ఇచ్చాం. అది మెహర్ తెలుసు అనమాట దర్శన్. రైట్స్, తెలుగు రైట్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఆయనతో చిరంజీవి గారు చెప్పారు. ఆయన చూసేసి ఓకే పిలిచారు, అంతే. అలా అప్పటికప్పుడు జరిగిపోయింది. ఓకే ఓకే. సో దానికి ముందే అఖిల్ది కదా సినిమా? దానికి ముందే. సో అది బాగా సెట్ బ్యాక్ కదా మీకు? ఆ సెట్ బ్యాక్ కాదన్న, ఎక్స్పెక్టెడ్ అండి. ఎక్స్పెక్టెడ్ సెట్ బ్యాక్ అనుకోకూడదు. అంటే ముందే ఫస్ట్ నుంచి కొంచెం ఇదిగా వెళ్తుంది. సంహౌ అది అనుకున్నదే జరిగింది. ఏదో మెరకలు జరుగుతాయని కోరుకుంటాం కదా, బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. అండ్ పాపం ఎవ్రీవన్ వర్క్డ్ హార్డ్. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే ఏం చేయలేము. ఎలా సార్ అసలు సినిమా మీద మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అది ఎవరిని అడిగినా ఎవరు చెప్పలేరండి. ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే అదంతా ఇప్పుడు మీరు యాక్చువల్గా మీ టార్గెట్ వేరు కదా, మీ యూఎస్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, వెళ్ళారు, అక్కడ నెంబర్ ఆఫ్ బిజినెస్లు, ఫుల్ బిజీ, ఒక సామ్రాజ్యాన్ని అక్కడ మీరు క్రియేట్ చేసుకున్నారు. అది డిఫరెంట్ అండి. అంటే వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు బీ ఇన్ లైఫ్, అది నేను ఇంకా అచీవ్ చేయలేదు అనుకుంటున్నాను. సో దిస్ వన్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ విల్ బీ కంక్లూజన్స్ ఫర్ మెనీ థింగ్స్ అనమాట. ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ నుంచి ఉండేది. ఇట్స్ నాట్ దట్. అండ్ మా ఏరియా నుంచి అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో చూస్తే 90% ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ ఫ్రమ్ యూఎస్ ఓన్లీ. అక్కడికి వెళ్ళి ఏదో సెటిల్ అయ్యి, అంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీకంటే అప్పర్ హ్యాండ్లో ఉండటం మీకు ఎలా అనిపిస్తుంది? అదేం లేదని హ్యాపీగానే ఉంటుంది. ఐ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ విత్ దెమ్. అండ్ నాకు హ్యాపీ ఏంటంటే నాకు తెలిసినట్టు అప్పర్ హ్యాండ్లో ఉంటే కాల్ చేయగానే నాకేమైనా హెల్ప్ వస్తుంది. అది పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్. సో నేను అంత ఎప్పుడు ఆ థాట్ ప్రాసెస్ నాకు లేదు. బయట కూడా అప్పర్ హ్యాండ్లో ఉంటే కాంపీట్ చేద్దాం అనుకుంటాం కానీ అంటే దట్స్ పర్సెప్షన్ ఆఫ్ పీపుల్ అండి. ఇప్పుడు అవతలాడికి హిట్ వచ్చిందంటే నాకు అడ్వాంటేజే కదా. ఇప్పుడు నెక్స్ట్ మూవీ ఉందండి, చేసే హీరోకి హిట్ వచ్చింది, అడ్వాంటేజ్ తీసుకునేది నేనే కదా. ఓకే. సో హిట్ కావాలని కోరుకోవాలంతే. అండ్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ఈస్ ఇండస్ట్రీలో అన్ని సినిమాలు హిట్లు అనుకోండి, వద్దన్న బయర్లు డబ్బులు ఇస్తారు. లేదనుకోండి అన్ని సినిమాలు పోతా అంటే కనుక మన సినిమా బాగున్నా సరే రావు. ఆ పాజిటివ్ వేలో తీసుకుంటే అండ్ ఐఎమ్ హ్యాపీ విత్. మీరు అడిగిన క్వశ్చన్కి మాత్రం వాళ్ళని అడిగినా వాళ్ళకి చూస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద మా సర్కిల్లో ముందు రోజు ఏ సినిమా రిలీజ్ అయినా వాళ్ళ ఆఫీస్లో అందరూ ఉంటామండి. సో అదైతే బయట ఎవరేమనుకుంటారో నాకు తెలియదు కానీ ఇండస్ట్రీ హ్యాస్ అ హెల్తీ రిలేషన్షిప్ ప్రొడ్యూసర్స్ వరకు. ఓకే. గొడవలు కానీ మరి అంతమంది ఎలా ఉండేది నాకు తెలియదు. కానీ ఆ రిలేషన్షిప్ హీరోల డేట్స్ పట్టడం దగ్గర కనపడట్లేదు కదా. అది కాంపిటీషన్ అండి. అలా కాదండి, కాంపిటీషనే. కానీ అది వర్కౌట్ అవ్వదు అని తెలిసి కూడా పోటీ పట్టడం అనేది ఎంతవరకు వర్కౌట్ అవ్వద్దు అనేది మీ పర్సెప్షన్. నేనేమనుకుంటాను ఆ రోజు నాకు మీకంటే ఎక్కువ తెలుసు, నేను ఇలా కట్ చేయగలను అనుకుంటా. వెళ్ళిన తర్వాత కదా తెలిసేది. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అండి, ఆ డైరెక్టర్తో బాగా కష్టం అంటారు. నేనేమనుకుంటాను ఆడికి తెలియదు సరిగ్గా రాదు, కష్టం అంటాడు, నేనైతే చేయించుకోగలను అనుకుంటాను. వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ప్రాక్టికల్గా. సో అలా ఏం లేదండి, కాంపిటీషన్ ఉంటుంది, కాంపిటీషన్ ఉండకుండా ఉండదు. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళు పైకి వచ్చారంటే కనుక వీ షుడ్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే రేపు మనకైనా అవసరం వచ్చింది అనుకోండి వాళ్ళు తోడుంటారు, వాళ్ళు తోడుంటారు అంతే. అంటే డెఫినెట్గా మీరు కూడా ఆ రేంజ్లో వాళ్ళకి హెల్ప్ చేసి ఉన్నారు కదా. హెల్ప్ చేసినా చేయకపోయినా అంటే ఒక ఫ్రెండ్ రిలేషన్ ఉంటుందండి అందరితో కూడా. కాదు సార్, ఇప్పుడు యుఎస్ వెళ్ళారు, అక్కడ బాగా సెటిల్ అయ్యారు. సో అక్కడ నుంచి బిజినెస్ ఎక్స్పాన్షన్. సో ఏ బిజినెస్లో మీరు ఇన్వెస్ట్ చేశారు? రియల్ ఎస్టేటు, ఫుడ్ బిజినెస్, ఫుడ్, రోబోటిక్స్లో చేస్తున్నాం. రోబోటిక్స్ దుబాయ్లో? దుబాయ్ కాదండి, యుఎస్లోనే. ఓకే. లిక్కర్, బీర్. ఓకే. లిక్కర్ అన్ని 3 ఫ్రాంచైజీలు ఉన్నాయా మీకు? 3 ఫ్యాక్టరీస్. 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్. రోబోటిక్స్ ఎలా అండి? ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత మీరేమో ఒక శాస్త్రీయబద్ధంగా రోబోటిక్స్ని
స్టడీ చేసి స్టూడెంట్స్కి నేర్పిస్తూ మీరు రోబోటిక్స్ కాదండి, కంప్లీట్ వి ఇన్వెస్టెడ్ హెల్ లాట్ రోబోటిక్స్ విత్ ఏఐ. అదేంటంటే ఇప్పుడు మీరు ఒక రెసిపీ ఉంది, అది ఫీడ్ చేసే కంప్యూటర్లో ఆటోమేటిక్గా మీకు డిష్ వచ్చేస్తుంది. అది మీకు నచ్చిన డిష్. సరే, ఎక్కడెక్కడ ఉన్నాయి రెస్టారెంట్లు మీకు యూఎస్లో? ఇప్పుడే స్టార్ట్ చేసామండి, షికాగోలో ఉంది, షికాగోలో, అండ్ నెక్స్ట్ మంత్ డాలస్లో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వి వాంట్ టు గో ఫర్ యాక్చువల్గా దుబాయ్ గవర్నమెంట్తో ఏదో టైఅప్ అన్నారు అప్పుడు, అదేం మార్కెట్ క్రాష్ అయ్యిందండి. అది అయ్యుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఓకే, అంటే ఎవ్రీథింగ్ దుబాయ్ గవర్నమెంట్ కాదు, దుబాయ్లో వీసీతో ఫైనల్ అయిపోయింది. ఓకే, తర్వాత దే వాంటెడ్ సౌదీ లిస్టింగ్, అది కుదరలేదు యుఎస్ కంపెనీ అయ్యేసరికి. సో ఇప్పుడు ఏఐ రావటం అనేది మీకేమన్నా, మీ రోబోటిక్స్ దీనికి ఏమన్నా ఎఫెక్టా? ప్లస్ మా దాంట్లో ఏఐ ఉందండి. మీ దాంట్లో ఏఐ ఉందా? ఏ రోబోటిక్స్లోనే ఏఐ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ప్రతి మచ్ ఇందాక మీకు చెప్పాను కదా, మీరు ఏమంటారు, నాకు సాల్ట్ తక్కువ కావాలంటారు. ఓకే, సో ఇమీడియట్గా అది మార్చేసి సాల్ట్ తక్కువ వచ్చేట్టు చేస్తుంది. అది నెక్స్ట్ టైం మీరు వచ్చారు, ఓకే, మీ ఫేస్ని చూసి ఓ ఇలా సుబ్బారావు గారికి సాల్ట్ తక్కువ కావాలని దానికి తెలుసు కదా, అది ఏఐ అండి. ఓకే, సో రోబోటిక్స్లోనే ఇది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మా రోబోట్ ఉన్న చోట సుబ్బారావు గారి బిర్యానీ అంటే అదే వస్తుంది అంతే. ఇంకా దానికేమో నా థింకింగ్ ఉండదు కదా, మనం ఏం చెబితే అదే. బట్ ఏఐ చేంజ్ చేస్తుంది, వరల్డ్ని అంతా చేంజ్ చేస్తుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉందా మీకు? ఓన్లీ రియల్ ఎస్టేట్ అయినా? కన్స్ట్రక్షన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, అక్కడ డాలస్లో చేస్తున్నాం. డాలస్లో కాదు సార్, ఇంత ముందంటే ఓకే ఇండియన్స్కి ఒక క్రేజ్, అక్కడ కూడా ఏదన్నా ఇల్లు తీసుకోవాలి అనేది. ఇప్పుడు వేలం వేరే అయిపోయింది కదా. అసలు డల్లాస్ అంటే ఒక విధంగా చెప్పాలంటే మన హైదరాబాదే డల్లాస్ అన్నట్టుంది కదా. సో మార్కెట్ ఎలా ఉంది అసలు? డాలస్ మార్కెట్ ఒకటే బాగుందండి. అంటే మన ఇండియన్స్ ఎక్కడ ఉంటారు, అక్కడ స్కూల్స్ బాగుంటాయి, మార్కెట్ ఫ్లరిష్ అవుతుంది. ఎందుకంటే డబ్బు ఉన్నాళ్ళు మన వాళ్ళే ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ స్కూల్ డిస్ట్రిక్ట్ బాగోలేదని అంటారు ఫస్ట్, మన వాళ్ళు అలా ఎక్స్పాండ్ అవుతా అటేపు వెళ్తారు, వెళ్ళగానే మన వాళ్ళు స్కూల్స్లో జాయిన్ అవుతారు. ఓకే, అండ్ మన అదృష్టం ఏంటంటే చిన్నప్పటి నుంచి చదువుకోవటం, చదువు మీద ఇంట్రెస్ట్, మొత్తం ఈ ఏరియా అంతా దాని మీద ఇన్వెస్ట్ చేస్తాం, చదువు మీద. ఆటోమేటిక్గా వీళ్ళకి ర్యాంకులు పెరుగుతాయి, ర్యాంకులు పెరిగితే స్కూల్కి ఫండింగ్ పెరుగుతుంది, మంచి టీచర్లు వస్తారు, స్టాండర్డ్స్ పెరుగుతాయి. ఓకే, మన వాళ్ళు ఎక్కడికి వెళ్తే అది ప్లస్సే, అక్కడ ఎకానమీకే ప్లస్. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అనిల్ సుంకర సంపాదించింది ఏంటి, పోగొట్టుకుంది ఏంటి, పర్టికులర్గా సినిమా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో? అంటే నేను ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే, నాకు అంటే ఇండస్ట్రీలో ఉన్న టాక్ అనిల్ సుంకర్ దాదాపు ఒక 200-300 కోట్లు లాస్ అయ్యాడు సినిమాల ద్వారా అనేది బాగా ప్రచారంలో ఉంది. అది మీ దాకా వచ్చిందా? ఎందుకంటే బోలశంకర్ తర్వాత నేను ఫ్లైట్లో ఉంటేనే, ఫ్లైట్ దిగేసరికి మొత్తం మా వైఫ్ వచ్చి సెల్ ఫోన్స్ అన్నీ ఆపేసి 3 days యూ హ్యావ్ టు బి ఫ్రీ అని చెప్పి నార్మల్గా అనుకున్నాను, అంతే రిలాక్స్ అవటానికి. ఆ 3 రోజుల తర్వాత నెట్ చూస్తే అల్లకల్లం వైపు ఇమీడియట్గా నేను ట్వీట్ చేయాల్సి వచ్చింది, బాబు ఇవన్నీ కాదు, నిజాలు కాదు, అక్కడ రాజుగారితో నాదే, ఇంకా నేను నా ఇల్లేమో అమ్మలేదు ఈ చెప్పుకోవాల్సి వచ్చింది. బట్ బేసికలీ ఐ లాస్ట్ మనీ మేజర్లీ ఇన్ ద ఓన్లీ లాస్ట్ 2 years. అంత ముందు వరకు ఏంటంటే ప్లస్ మైనస్లో వెళ్ళిపోయేది, రెండు ఒక్కసారి అనేది బికేమ్ మేజర్ సెట్ బ్యాక్. దానికంటే కూడా సేమ్ టైం మెయిన్ క్రెడిబిలిటీ కూడా లాస్ అవుతాం కదా. అవునండి, క్రెడిబిలిటీ లూజ్ అవుతుంది. అంటే ఎంత లూజ్ అవుతాం అంటే, నేను వెన్ ఐ వెంట్ టు అన్ ఐటీ ఆఫీస్, పాపం ఆ క్లర్క్ కూడా ఎందుకంటే స్టోరీలు చూసి చేయొచ్చు కదా అంటే అదంత ఫీలింగ్. ఇప్పుడు రేపు చెప్పబోయేది ఏంటంటే, మనం ఎన్ని చూసినా సరే జరగబోయేది వేరే ఉంటాయి కదా. వేదాలు అవన్నీ నేను అన్నాను, అది రీమేక్ బాబు, నేను స్టోరీ వింటాం కూడా కాదు. అజిత్కి కెరీర్ బిగ్గెస్ట్ హిట్. ఈలోపు మాకు ఒప్పుకున్నప్పుడు కరోనా ఊపు లేదు, ఒప్పుకున్న తర్వాత కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు అందరూ చూస్తారు, అయిపోయింది. సో ఇట్స్ ఎ బిగ్ సెట్ బ్యాక్ అండి. ఎట్ ద సేమ్ టైమ్ ఏం సాధించారు, 80 to 90 crores పోయి ఉంటుందా మీకు అది? బోళాశంకర్ లేదా? చిరంజీవి గారు హెల్ప్ అలాట్.
ఆయన హెల్పింగ్లో ముందుంటారు కదా. లేదు ఈవెన్ ఏజెంట్కి అఖిల్ డి నాట్ టేక్ ఎనీథింగ్. అంటే నాకు వన్ గుడ్ థింగ్ ఆర్ బ్లెస్సింగ్ ఈజ్ ఎవ్రీ వన్ సపోర్టెడ్ మీ. సో ఆ విధంగా అయితే ఐ షుడ్ బి హ్యాపీ కంపేర్ టు అదర్స్. అంటే అది ఓపెన్ అంటే తెలియకుండా చాలా మంది చాలా పోయినాయి తెలియదు. సో బట్ మీరు రెండు అడిగారు కదా ఏం సాధించారు అనేది. అంతకుముందు అనిల్ సుంకర్ ఎవరికి తెలియదు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎనిమీస్ ఇన్ ద ఇండస్ట్రీ. అది సాధించాను. అది ఈజీ కాదు, ఎందుకంటే ఇద్దరు మనుషుల మధ్య ఎప్పుడు ఇది అవ్వదు కదా, ఎస్పెషలీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో ఎవ్రీ వన్ ఆర్ గుడ్ టర్మ్స్, అదర్ డైరెక్టర్స్ కానీ. అంటే ఆ విషయంలో అనిల్ సుంకర్ని ఎవరైనా ఏమన్నా అన్నా కూడా పట్టించుకోరు, అందరితో ఫ్రెండ్లీగానే ఉంటాడు, అసలు కాంట్రవర్సీ జోలికి వెళ్ళడు, తను లాస్ అవుతున్నా కూడా అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తాడనేది ఉంది. బట్ ఈ వైజాగ్ సతీష్తో ఎందుకు మీకు అంత ఇది రైవలరీ వచ్చింది? రైవలరీ లేదండి. పాప్ ఈవెన్ నౌ మొన్న ఇంటికి కూడా వచ్చాడు. ఓకే, రైవలరీ కాదు, ఫేట్ అనుకోవాలి. వైజాగ్ సతీష్కి ఫస్ట్ దూకుడు ఇచ్చింది నేనే. ఓకే, తర్వాత అన్ని మూవీస్ అని చేసేవాడు. ఇది ఏజెంట్ ఫస్ట్ వేరే బయర్ రెడీగా ఉన్నాడు, ఇతను ఎక్కువ ఇచ్చి తీసుకున్నాడు. ఓకే, తీసుకున్నాడు పేమెంట్ అంటే కొంత కట్టగలే, లాస్ట్లో ఇదైంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత నష్టపోయాడు. దానికి కారణాలు రకరకాలుగా ఉంటాయండి. అంటే తను ఎక్స్పెక్ట్ చేసింది వేరు. అంటే నష్టపోవడం అంటే ఓన్లీ అంటే ముందు మొత్తం 2 స్టేట్స్కి సంబంధించిన రైట్స్ ఇచ్చి ఓన్లీ వైజాగ్కే ఇచ్చారు అనేది తన ప్రధానమైన ఆరోపణ కదా. అసలు ఆరోపణ అనేది అంటే మీడియాకు కూడా ఎక్కాడు కాబట్టి అడుగుతున్నాను. ఆరోపణ అనేది అది ఫేక్ అండి. ఫస్ట్ థింగ్ అది అందరికీ ఓపెన్. ఏంటంటే వైజాగ్ ఒకటి ఇస్తే నైజాం ఆయన పేరు మీద ఎందుకుంటుంది. సో అదంతా ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు పాపం ఆయన మంచిదండి. సతీష్ అనే ఆయన నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. నేను ఇందాక అందరే మీరు ఇండస్ట్రీలో మీకు అందరూ మంచి వాళ్ళు ఆయన కనపడతారు. మంచి వాళ్ళు లాగా కాదండి, నా వల్ల నష్టపోయాడండి. నా వల్ల నష్టపోయినప్పుడు ఆటోమేటిక్గా నాకు బాధ్యత ఉంటుంది కదా, బాధ్యత నేను నెరవేరుద్దాం అనుకున్నాను. అక్కడ ఆ నెరవేర్చే టర్మ్స్లోనే తను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాడు. ఓకే, అంతేగాని తను పెట్టిన ఆరోపణ అనేది జీరో. అందులో ఇప్పుడంతా ఇద్దరి మధ్య ఏం లేదు, ఎలాంటి వివాదం లేదు. దాని తర్వాత ఏ ట్రాన్సాక్షన్ జరగలేదు, ఎలాంటి వివాదం లేదు. అండ్ ఆయనే వచ్చి ఈ పూజలు చేయండి అని కూడా చెప్పారండి. హీఈస్ ఇన్ టు దట్ వన్ అనమాట. ఎందుకంటే ఫైనల్లీ ఆ రోజు ఎవరో చెబుతారండి, దాని ప్రకారం వెళ్తారు, డబ్బులు వచ్చేస్తే నీకు ఎందుకని. సో నేను నిజంగా ఇవ్వాల్సి ఉంటే ఎవరు ఆగరు కదా. అండ్ ఇప్పటికైనా సరే రేపైనా బాగుంటే ఐ విల్ హెల్ప్ హిమ్ బికాస్ హీ లాస్ట్. జెన్యున్గానే అది అందరికీ తెలిసిందే కదా, మన సినిమాని నమ్మాడు, నష్టపోయాడు. నాకేంటంటే అసలు నేను తీసుకోకపోతే కనుక నేను ప్లస్లో ఉండేవాడిని అండి. ఇన్నోవేటివ్గా ముందుకెళ్ళేటప్పుడు మనకి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. సో ఆ విషయంలో మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంది? మీ మిస్సెస్ కానీ, పిల్లలు కానీ, మీ బ్రదర్ కానీ. మీ బ్రదర్ పేరేంటి? అజయ్. అజయ్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదే ఐ కాంట్ బి హియర్. మా ఫాదర్ కాడి నుంచి ఎవ్రీ వన్ సపోర్ట్స్ మీ. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోతే సపోర్ట్ చేస్తారండి. సో అది కొన్నిసార్లు చెబుతారు, వద్దు అంటారు. అట్ ద సేమ్ టైం అంటే ఎవరేం చెప్పినా మీరు ఒకసారి మైండ్లో ఫిక్స్ అయిపోతే అలా ముందుకెళ్ళిపోతారు అనేది ఉంది. అంటే మీ సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిన మాట అది. ఇక అది ఉంటుందండి. అంటే అలాగే పెరిగా నేను. సో సక్సెస్లు అలాగే వచ్చినాయి, ఫెయిల్యూర్స్ అలాగే వచ్చినాయి, వెళ్ళిపోతాను. అండ్ రీసెంట్గా అయితే ఎందుకు రా సినిమాలు అంటే ఐ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు గో అన్నారా? ఎందుకు సినిమా అంటే ఎవరు? మీ ఫ్యామిలీ వాళ్ళు అన్నారా? బ్రదర్ అన్నాడా? మదర్ ఫాదర్ అన్నారా? బ్రదర్ కాడి నుంచి మొత్తం అన్నారండి, పిల్లలతో సహా అన్నారు. ఓకే, బట్ ఐ హ్యావ్ అ రీజన్ ఫర్ ఇట్. నేను ఇప్పుడు వెళ్ళకూడదు. సర్లే నీకు ఎవరు అయిపోయిన తర్వాత వెళ్ళమంటే వెళ్ళిపోయాడు. ఓకే. అండ్ ఎస్పెషల్లీ యాక్చువల్లీ ఐ వాంట్ టు టేక్ ఎ బ్రేక్. అప్పుడు యూఎస్ వెళ్ళిపోయాము. ఓకే, 5 years బ్యాక్ వెంట్ టు యూఎస్. అండ్ పిల్లల ఎడ్యుకేషన్ ఇదంతా ఉంది.
అక్కడ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసాము. ఐ వాంట్ స్పెండ్ సమ్ టైమ్ దేర్. అంతలోకి అనుకోకుండా ఇవి వచ్చేసినాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏజెంట్ సెట్కి ఒక రోజు వెళ్ళాను నేను. బోలాశంకర్కి మేబీ 5 or 6 days. అంటే ఇక్కడ ఉండేవాడినే కాదు. ఓకే. సో తర్వాత ఎందుకు ఇక్కడ ఉండలేదు, మనకు అవసరమా అంటే బోలాశంకర్ అప్పుడు నెగిటివిటీకి ఫస్ట్ టైం అండి. వాళ్ళు ఎవరికి తెలియదు. ఇప్పుడు పిల్లలకి ఏం తెలియదు కదా, ఏంటి మన ఇల్లు అమ్మేసామా, ఓకే, ఇలాంటివన్నీ. దట్స్ వేర్. నిజంగా అన్నారా? నిజంగా అన్నారా? ఇంటికి వచ్చి చూడండి అంటే నాట్ దట్ దే మల్సస్ అమ్ముతాం, అది పెద్ద ఐ డోంట్ కేర్ అబౌట్ దోస్ థింగ్స్. ఆ నెగిటివిటీ క్రియేట్ చేశారండి. నెగిటివిటీ ఎందుకు వచ్చింది, ఎవరు చేశారు అనేది. ఇండస్ట్రీలో వాళ్ళ లేదంటే మీడియానా ఎలా? పొలిటికల్ అండి. పొలిటికల్. ఓకే. ఇండస్ట్రీ వాళ్ళు కాదు. పొలిటికల్ నాకు సంబంధం లేదండి. ఎవరి మీద టార్గెట్ పెట్టారు, ఓకే, అది నాకు తగిలింది. ఓకే. ఇప్పుడు చిరంజీవి గారు బలవంతంగా రాపించుకున్నారని ఓకే టార్గెట్ పెట్టారు. ఎవరు చేశారో కూడా నాకు తెలుసు, వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఫేట్ ఉంటుంది కదా, చేసిన వాళ్ళు జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నారు. సో మీకు తెలిసే ఉంటుంది, మీ దీంట్లో ఉన్నారు కాబట్టి. దారుణం అండి. అంటే నాకు వాళ్ళకి సంబంధం లేకుండా థర్డ్ పార్టీకి ఎంత అన్యాయం జరుగుతుంది అనేది. మన ఇద్దరికి గొడవ ఉంటే మన ఇద్దరిని చూసుకోవాలి, కానీ మీరేదో మూడోవాడికి అన్యాయం చేశారు అనగానే ఇక అన్యాయం ఎలా జరిగిందంటే నాకు సినిమా వల్ల జరిగిన నష్టం 0. దెర్ ఈస్ ఎ పర్సంటేజ్. దానికంటే కూడా అక్కడ రియల్ ఎస్టేట్లో మేము చేసే బిజినెస్ ఏంటంటే ఎవ్రీ వన్ విల్ ఫండ్ అస్ అండ్ విల్ బై బిగ్ ల్యాండ్స్. మళ్ళీ వచ్చిన అది అమ్మేసి దాన్ని డెవలప్ చేసి ఇచ్చేస్తాం అనమాట. ఈ ఆర్టికల్స్ వల్ల ఏంటంటే ఇక్కడ డబ్బులు తీసుకుని అక్కడ ఖర్చు పెట్టేస్తున్నాడు. వాళ్ళకి తెలియదు కదా, మొత్తం స్ట్రక్ అయిపోయింది. స్ట్రక్ అవటం కాదండి, ఎవరి కాళ్ళు కాల్ చేసి చేస్తారు కదా, రీథింకింగ్. అండ్ వీ కలెక్టెడ్ ద బిగ్గెస్ట్ అమాంగ్ ద లోకల్ గ్రూప్స్ అనమాట రియల్ ఎస్టేట్లో. అదే టైం రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం డౌన్ అయింది, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగాయి. సో కామ్గా ఉండేసరికి ఎప్పుడైతే ఇలాంటివి వచ్చినాయి ఎవరు భయం వాళ్ళు కదండి. దీస్ ఆర్ ఆల్ సేవింగ్స్. ఒక ఎంప్లాయీ సేవింగ్స్ ఇక్కడ పెట్టేస్తాడు అనమాట. ఈ పోయిందంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఇట్ టుక్ అట్లీస్ట్ 1.5 years ఫర్ మీ టు గెట్ బ్యాక్ ద ట్రస్ట్. సో మళ్ళీ 4-5 ల్యాండ్స్ అక్కడ అమ్మేసి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత, ప్రాఫిట్స్తో వచ్చిన తర్వాత నేను ఇప్పుడు లక్కీగా ఏంటంటే డాలస్ ఏరియా మేము చేసినంత వెంచేసిన డాలస్ ఏరియా, and that's the only area which is flourishing right now. Okay. So that thing went off at that. ఏంటి అనిల్ సుంకర్ నెట్వర్త్ ఎంత ఇప్పుడు? నాకు తెలియదు అది, రియల్ ఐ డోంట్ నో. అంటే మాకు మెయిన్ మై బ్రదర్ టేక్స్ కేర్ ఆఫ్ బెస్ట్ బ్రెయిన్స్ అని. దట్ బిజినెస్ ఈజ్ వెరీ గుడ్ బిజినెస్, వేర్ ఆఫ్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ అనమాట. అంటే మనం అమెరికాలో ఉన్న మన పిల్లల్ని మన స్టాండర్డ్స్కి తీసుకురావడానికి వీఆర్ హ్యావింగ్ అరౌండ్ 300 centers రైట్ నౌ. సో అది పెరుగుతుంది అండ్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఫోకస్డ్ ఆన్ దట్ వన్. ఈ రోబోటిక్స్ కనుక సక్సెస్ అయితే అప్పుడు నేను చెబుతాను వర్త్ అనేది. ఓకే. సో ఆ సూచనలు ఉన్నాయా రోబోటిక్స్ది? సూచనలు అంటే అదే చెబుతున్నాం కదండి, ఇట్స్ గ్యాంబుల్ కంటే కూడా ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్. ఇప్పుడు కాన్సెప్ట్ ప్రూవ్ అయ్యి రెస్టారెంట్ కనుక సక్సెస్ఫుల్గా రన్ అయితే రేపు ఇమీడియట్లీ విత్ ఇన్ 1 month 100 మంది రెడీగా ఉంటారు మన డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళడానికి అనమాట. ఓకే. ఆ సక్సెస్ అనేది. సో ఆ రోబోస్ ప్రొడక్షన్ కూడా యూనిట్ కూడా ఉందా మీకు? అది యూనిట్ బాలనగర్లో ఉంది. ఇక్కడ బాలనగర్లో. మరి హైదరాబాద్లో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు రోబోటిక్స్? అక్కడ అయిపోయిన తర్వాత. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయవాడ ఎయిర్పోర్ట్లో ఒకటి చేస్తున్నాం అండి. కొత్త టర్మినల్ రాగానే ఎయిర్పోర్ట్లో చేస్తాము. దెన్ అప్పుడు తర్వాత హైదరాబాద్. యాక్చువల్లీ చిరంజీవి గారు ఆయన వెళ్ళి చూసారు అక్కడ బాలనగర్ వచ్చి మరి చూసి వచ్చారు. వెరీ హ్యాపీ అట్ ద టైమ్. ఇక్కడ లాంచ్ చేసేటప్పుడు నేనే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పారు. ఓకే. ఏంటి అనిల్ సుంకర్ డ్రీమ్ ఏంటి, గోల్ ఏంటి? ఐఎమ్ హ్యాపీ అండ్ విత్ మై లైఫ్ అండ్ కిడ్స్ ఆర్ ఆల్సో బిట్ సెటిల్డ్. దే ఆర్ ఇంటూ. పెద్దవాడు జాబ్ అండ్ ఎంఎస్ చేస్తున్నాడు అండ్ చిన్నాడు బర్క్లీ స్టార్టింగ్ అనమాట. ఓకే. సో వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఏం పట్టించుకోరు. గోల్ అంటే ఏం లేదండి, వాట్ ఎవర్ ఐ డిడ్
లెట్ మీ యూజ్ ఇట్ అదర్స్ అన్న ఎక్స్పీరియన్స్ కానీ వాట్ ఎవర్ వి మేడ్ తప్పులో ఏదైనా సరే చెప్పాలని. సో మనం అది జీవితం అంటేనే అది కదా, Yeah. చేసిన తప్పులు దిద్దుకుంటూ ముందుకెళ్ళటమే. సో మీకు ఇప్పుడు ఈ షో టైం అనేది ఒక మీ పాత్కి ఒక బ్రేకింగ్ అనుకోవచ్చా? ఇందాక డ్రీమ్ అన్నారు కదా, దిస్ ఈస్ ద డ్రీమ్ ఐ హ్యాడ్ వెన్ ఐ స్టార్టెడ్ ATV అండి. ఓకే. ఇప్పుడు ఇది సక్సెస్ అయితే ఐ విల్ హ్యావ్ మోర్ ప్రోగ్రామ్స్ లైక్ దిస్. ఓకే. అంటే ఎంటర్టైన్మెంట్ ఏరియా కాదు, మేబీ బిజినెస్ ఏరియా అలాంటివి చేద్దాం అనేది ఉంది. సో ద సక్సెస్ ఇస్ ఇంపార్టెంట్ టు మీ. ఫైనాన్షియల్ కంటే కూడా అంటే ఐ వాంట్ టు గో టు దిస్ వే ఆఫ్ బిజినెస్. సో థ్యాంక్ యూ అండి, మీరు నాకు వచ్చి ఈ షో టైం గురించి అలాగే మీ కెరియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు అనుకున్నట్టు ఈ షో టైం ద్వారా మళ్ళీ అంటే యాక్చువల్గా టు బీ ఫ్రాంక్ ఓపెన్గా చెప్పుకోవాలంటే కొంచెం క్రెడిబిలిటీ అనేది కొంచెం తగ్గింది. కొంచెం చాలా తగ్గిందండి. దాని క్రెడిబిలిటీ కంటే కూడా నాకే వై డిడ్ ఐ డూ దీస్ మిస్టేక్స్ అంటే మన కేమ్ టు ద ఇండస్ట్రీ హ్యాడ్ లాట్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ అసలు మనం ఏది చేసినా సరే నెగిటివ్ అవ్వదు, ఎందుకంటే ఐ గో బై స్క్రిప్ట్. అండ్ వన్ థింగ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఈస్ 14 Reelsలో 3 of us హ్యాడ్ గ్రేట్ కమాండ్ ఆన్ ద స్క్రిప్ట్. ఓకే. చాలామంది తెలియదు ఏంటంటే మీరు తెలుగు చదువుతారా, దీస్ ఆర్ ద తెలుగులో పంపించమని అనుకోండి అంటే, బట్ వి యూజ్ టు గో టు స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్. సడన్గా ఏంటంటే ఈ కాంబినేషన్ దీంట్లో పడిపోయి వి నో వేర్ వి డిడ్ ద మిస్టేక్స్ అంతే. సో అది ఐ నీడ్ టు గెట్ ఇట్ బ్యాక్. అండ్ అదే ఎవరన్నా ఇందాక చెప్పాను కదా, మై మామ్ టోల్డ్ ఎందుకురా ఇది సక్సెస్ కొట్టి వెళ్దాం తర్వాత అప్పుడు అడుగు మానేమని మానేస్తాను. ఓకే. బికాస్ మీ కాన్ఫిడెన్స్ అనేదే మీకు బలం. సో ఆ కాన్ఫిడెన్స్తోనే మీరు ముందుకు వెళ్ళి మళ్ళీ మీరు పోగొట్టుకున్న క్రెడిబిలిటీని ఇదే ఇండస్ట్రీలో మళ్ళీ పొందాలని, మళ్ళీ దూకుడు లాంటి సర్లేరు నీకెవరు, లెజెండ్ లాంటి మరిన్ని హిట్స్ మీరు పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. చూశారు కదా అనిల్ సుంకర గారితో ఆయన షో టైం అలాగే ఆ కెరియర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ NSR సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.